ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. ఇంకోసారి సోమశర్మ గారు తన భార్య సుమనని తన గురువుగా చేసుకుని అనేక ధర్మ విశేషాలు వింటున్నాడు. ఈ వింటున్న ఆయనకి ధర్మదేవతని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక అనుమానం కలిగింది. అప్పుడు ఆవిడ లేకపోవడం ఏంటండి బాబు, ధర్మాచరణం చేసేవాళ్ళు ఎలాగో చూస్తారు, ఒక్కొక్కప్పుడు కోపంతో కూడా ధర్మదేవతని ప్రత్యక్షం చేసుకున్న మహాత్ములు ఉన్నారు అని ఆయన కోసం కథ చెప్పింది. పూర్వం అత్రిపుత్రుల్లో దుర్వాస మహర్షి 10,000 సంవత్సరాలు తపస్సు చెయ్యాలి అని సంకల్పించాడు. అత్రి మహర్షికి అనసూయకి బ్రహ్మదేవుడి అంశతోటి చంద్రుడు, రుద్రాంశతో దుర్వాసుడు, విష్ణుదేవుని అంశతో దత్తాత్రేయుడు 3 కొడుకులు పుట్టారు. అందులో దుర్వాసుడు మహాకఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సు కూడా ఎలాగా, ఒకే చోట నిలకడగా కాకుండా వేసవి కాలములో పంచాగ్నిహోత్రముల మధ్యములో తపస్సు చేశాడు. వేసవికాలంలో అగ్నిగుండాలు 3 పెట్టుకున్నాడు. పైన సూర్యుడు, కింద ఏమో అగ్నిగుండాలు పెట్టుకుని భగభగలాడుతూ ఉండగా వాటి మధ్యలో కూర్చొని తపస్సు చేశాడంటే ఆయన సామాన్యుడా? అదే వర్షాకాలంలో భోరును కురుస్తున్న వర్ష మధ్యలో, అది కూడా మందాకినీ జలం మధ్యలో ఉండి తపస్సు చేశాడు. చలికాలంలో మంచు కురుస్తూ ఉండగా తపస్సు చేశాడు. సహజంగా చలికాలంలో ఆరు బయట కూర్చోవడానికి కూడా తడిసిపోతారు. ఈ తెల్లవారుజామున లేచి కాఫీ తాగే వాళ్ళు చూసారా, వాళ్ళు బయట తాగడానికి భయం వేసి గదుల్లో కూర్చొని తాగుతున్నారు. అంటే చలి అంటే ఎంత భయంకరం ఆలోచించండి. అటువంటిది ఆయన గడ్డగట్టించే చలిలో పైనుంచి మంచు వర్షంగా కురుస్తూ ఉండగా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశాడు. ఈ విధంగా 10,000 వర్షములు తపస్సు చేశాడు ఆయన. ఆయన తపస్సు చేసినప్పుడల్లా ఏదో సమస్య వచ్చేది. మొదట 1000 సంవత్సరాల తపస్సు పూర్తయ్యాక ఒక రోజున ఒక భర్తృవిహీన, భర్తను కోల్పోయిన స్త్రీ వచ్చింది. ఏడుస్తూ వచ్చి, మహాత్మా దుర్వాస నన్ను రక్షించు అంది. ఈయన జాలిపడ్డాడు. ఈ 1000 ఏళ్ల తపస్సు మధ్యలో ఆపాడు. ఏమిటి నీ కష్టం అన్నాడు. ఏమో తెలియదండి, కేవలం 35 సంవత్సరాల వయస్సులో భర్తను కోల్పోయాను. పైగా భర్త పోయేనాటికి 5 పిల్లలు, ఆ 5లో 3 కూతుళ్ళు, 2 కొడుకులు. ఈ పిల్లలతో చాలా యాతన పడిపోతాను. వాళ్ళు ఎలా పెంచాలో తెలియదు, దారిద్ర్యం. అదీగాక మంచి యవ్వనంలో ఉండవల్ల, ఇది పెద్ద వయస్సు కాదు కదా 35 ఏళ్ళు అంటే, ఈ వయస్సులో భర్త తోడు లేకపోవటం వల్ల శరీర బాధ ఓ పక్కన, ఆర్థికమైనటువంటి బాధ మరో పక్కన పీడిస్తున్నాయి. నన్ను ఇందులోంచి బయట పారేయండి అంది. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాడు. కళ్ళు విప్పాడు. నిన్ను బాగు చేయడం అంత తేలిక కాదన్నాడు. అదేమిటంటే, అవును, నీ పూర్వం నువ్వు ఒక గురువుని ఆశ్రయించావు. గురువు నీకు దీక్షనిచ్చేటప్పుడు గురువాక్యంతో కర్తవ్యం, గురువు ఎలా చెబితే అలా చేస్తాను అని నీ చేత మాట తీసుకున్నాడు. అలా చేస్తేనే ఉపాసన చెయ్యొచ్చు అని చెబితే అలాగే అన్నావు. ఆ జన్మలో నువ్వు వేదశర్మ అని పేరు కలిగిన ఒక విప్రుడివి. గురువుగారి దగ్గర కొంతకాలం ఉన్న తర్వాత, గురుదేవా, ఏదో తొందరపాటులో మీకు మాట ఇచ్చి ఉపాసనలోకి అడుగుపెట్టాను. నాకు ఎందుకో ఈ ఉపాసన ఎక్కువ కాలం చేయబుద్ధి చేయటం లేదు. రోజుకు ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఒకరోజేమో యోగాభ్యాసం, ఒకరోజు ఏదో క్రియాయోగం, ఇంకో రోజేమో భక్తి మార్గం, ఇంకో రోజు పురాణ మార్గం, ఒకరోజు మీరు, ఇంకో రోజు ఇంకో గురువు, ఓ రోజేమో ఋగ్వేద పండితుడు, ఒకరోజు యజుర్వేద పండితుడు, ఒకరోజు సామవేద పండితుడు, ఒకరోజు అధర్వణ పండితుడు. ఇలా రోజుకు ఒక్కొక్కళ్ళ మీదకి మనసు పోతుంది, ఎవరి మీద నిలకడగా ఉండటం లేదు అన్నట్ట. అయితే నీ ఇష్టం, నీకు తోచిన ఉపాసన చెయ్యి అన్నాడు ఆయన. ఇంతోటి దానికి ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్నెందుకు ఆశ్రయించడం, నీ మొహానికి నువ్వు గురువువా బరువువా అన్నాడు.
అసలు ఆయన ఏమైనా గురువు ఆశ్రయించమన్నాడా? ఆశ్రయించమలేదు. వీడే ఆశ్రయించాడు. ఆశ్రయించి నీ మార్గంలో నడుచుకుని ముక్తి పొందుతానన్నాడు. పొందుతానని గురువు దగ్గర చేరాక క్షణానికి ఓ రకంగా ఉంది మనస్సు అన్నాడు. మనస్సు నిలకడగా లేనప్పుడు నీకు తోచిన చోటుకి వెళ్ళమంటే మళ్ళీ అంతలోనే కోపం తెచ్చుకుని మనస్సు నిలకడగా లేనప్పుడు నన్ను అదుపులో పెట్టవలసిన బాధ్యత నీది, నువ్వు గురువు కాదు అని తెప్పాడు. దాంతో ఆ గురువుగారి కోపం వచ్చింది. అయినా శాంత స్వభావి గనక మౌనంగా సహించాడు. సహించిన వినిపించుకోకుండా రోజు ఆ గురువుని నువ్వు దుర్మార్గుడివి, నీ ఉపాసన వల్ల, నీవిచ్చిన మంత్రం వల్ల నాకు సుఖం లేదు అని తిట్టడం మొదలెట్టాడు. పూర్వజన్మ పాపం వల్ల కొందరికి మంత్రోపాసన తొందరగా సాగదు. దానికి తోడు ఈ జన్మలో కూడా నిలకడలేకపోవటం వల్ల ఆ మంత్రం పట్టివ్వలేదు. మంత్రం పట్టివ్వాలంటే ఇచ్చిన గురువు మీద పరమభక్తి ఉండాలి, మంత్రం మీద భక్తి ఉండాలి, నిలకడ ఉండాలి, క్షణక్షణం మనసు మారకూడదు. ఇప్పుడు కలియుగంలో కూడా అంతే. గురుదేవా ఈ మంత్రం చాలా అండం, సాధనలో ఇంకేదన్నా కొత్త మార్గం ఇవ్వండి అంటాం. నీ మొహానికి ఒక్క మంత్రాన్ని సక్రమంగా అనుష్ఠానం చేస్తే ఎప్పుడూ బాగుపడతావు కదా, ఎన్నిసార్లు చెప్పి ఉంటాం మన పురాణాల్లో. అయినా నిరంతరం ఏదో పిచ్చి ఆలోచన, ఇంకేదో ఉందనుకోవడం. గురువు ఇచ్చిన ఒక్క మంత్రాన్ని సరిగ్గా ఉపాసన చేస్తే ఈ జన్మలో తొందరగా ముక్తి పొందుతాం మనం. మంచినీళ్ళు కావాలంటే ఒకచోటే బోరుబావి వేయాలి తప్ప, ఒకే చోట తవ్వాలి తప్ప, ఇక్కడేమో ఒక 100 అడుగులు అడుక్కెళ్ళి మళ్ళీ అది వదిలేసి మళ్ళీ పక్కన ఇంకో 200 అడుగులు వేసి మళ్ళీ అక్కడ వదిలేసి ఇంకో తోట కడితే ఏమిటి ఉపయోగం? పైగా ఒకవేళ గురువుగారు చెప్పలేదనుకోండి, ఇంకో మార్గం ఏదో వాడికి ఏదో రాదనుకుని కోపగిస్తారు కొంతమంది, మూర్ఖులు అనమాట. అది పూర్వ కర్మటండి, అది పాపంట. అందువల్ల రోజు గురువుగారిని తిట్టాడు. చివరి క్షణంలో కూడా గురువుగారిని తిట్టాడు. ఆ పాపం వల్ల 5 జన్మలు నువ్వు స్త్రీగా పుట్టి వైధవ్యం పొందావు. ఇది 5వ జన్మ. గురునింద, మంత్రమును సక్రమముగా ఉపాసించకపోవటం, ఇలాంటి పాపముల వల్ల ఈ జన్మలో నీకు అకాల వైధవ్యం వచ్చింది. వైధవ్యం రావడానికి చాలా కారణాలు చెప్పారు అందులో ముఖ్యమైనది సంపూర్ణ గురు శరణాగతి లేకపోవటం. ఆ విధంగా ఉపాసన చేయవలసిన వాడి వరుసగా 5 జన్మల్లో భర్తను కోల్పోయావు. ఈ జన్మలో నీ పాపం ఆ పూర్వజన్మలో గురువుని బాగా నిందించడం వల్ల వచ్చిన పాపం అంత తేలిగ్గా తొలగదనగానే అది ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది. మహాత్మా, నేను నిజంగా పూర్వజన్మలో పాపమే చేశాను కాదనన్ను, తెలియక చేసిన పొరపాటు, అది మూర్ఖత్వంతో చేశాను. నువ్వు కరుణామూర్తివి, పైగా రుద్రాంశ స్వరూపుడివి, అత్రిపుత్రుడివి, దత్తాత్రేయుడికి సోదరుడివి, నన్ను కాపాడవానగా సరే జాలిపడి నా 1000 సంవత్సరాల తపస్సు నీకు ధారపోసేస్తున్నాను. ఈ తపశ్శక్తితో పూర్వజన్మలో నువ్వు చేసిన గురుధిక్కార పాపం పోతుంది. కాకపోతే నా తపశ్శక్తి పొందిన నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి 5 జన్మల క్రితం నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని కాళ్ళు పట్టుకుంటే ఈ తపశ్శక్తి నీకు ధారపోస్తే దక్కుతుంది. ఆయన అనుగ్రహం అయితే దక్కదు. వెళ్ళి రాగానే అది వెళ్ళింది, ఆయన కాళ్ళు పట్టుకుంది, ఆయన క్షమించానన్నాడు. ఈయన 1000 ఏళ్ల తపస్సు ధారపోసాడు. దాంతో అద్భుతమైనటువంటి జీవితం పొందింది. మళ్ళీ ఓ మహానుభావుడు ఆవిడకి భర్త అయ్యాడు. మళ్ళీ ఈ పిల్లల్ని పోషించాడు, సుఖంగా జీవించింది. ఈయనకి ఏమైంది? ఈ 1000 ఏళ్ల తపస్సు ధారపోయడంతో మళ్ళీ మొదలుకు వచ్చింది వ్యవహారం. పరోపకారం కోసం దానం చేశాడు అనుకోండి, అది మంచిదే కాదనను, మళ్ళీ మొదలుకు వచ్చింది. ఈసారి ఏం చేశాడు? 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే ఇదివరకు 1000, ఇప్పుడు 4, అక్కడికి 5000 సంవత్సరాలు గడిచిందనమాట. 4000 సంవత్సరాల తపస్సు అయ్యాక ధర్మదేవత దర్శనం అవుతుంది, నేను తరిస్తాను అనుకున్న సమయానికి మళ్ళీ ఇంకో విధ వచ్చిందండి. మళ్ళీ భర్తను కోల్పోయిన పాప ఒక వైధవ్యం పొందినవాడు వచ్చింది కర్మయోగం వల్ల. ఆవిడ కూడా ఏడ్చి, ఈయనకి అందరూ వాళ్ళే వస్తున్నారు అంటే ఈయనకి పరీక్ష ఇది. ఆవిడ వచ్చి కాళ్ళ మీద పడింది. ఏమమ్మా నువ్వెవరంటే, ఇంత పూర్వం భర్తను కోల్పోయిన ఒక ఆవిడకి మీ 1000 ఏళ్ల తపస్సు ధారపోసేవాడిని అనుగ్రహించారండి, అందుకే నేను మీ దగ్గరకు వచ్చానండి, నన్ను కూడా అనుగ్రహించండి అంది. నాకు మళ్ళీ మొదలైందిరా బాబు, అందరూ వచ్చేలాగా నా తపస్సు పాటు చేస్తున్నారు, అయినా కూడా జీవులను బాగు చేయడం ధర్మం అనుకుని ఈవిడ పూర్వజన్మ గురించి ఆలోచించాడు. ఈవిడ పూర్వజన్మలో మంచి ఉపాసన చేసుకుంటున్న ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళింది. మీ వల్ల నాకు సంతానం కావాలి అంది. ఆయన సంతానం ఇచ్చాక మీ వల్ల ధనం కావాలంది. ఇచ్చిన తర్వాత
నన్నేమో నాకంటే నువ్వు వయస్సులో పెద్దవాడివి, అయినా నన్ను మోసం చేసావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, నా జీవితం పాడు చేసావు అని ఆ ఉపదేశం చేసిన గురువుగారిని రోజుకోసారి తెప్పేది. ఆ రోజుల్లో ప్లాట్ఫారాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఫేస్బుక్లు, ఇప్పుడు యూట్యూబుల్లో అందరినీ ఎలా దుమ్మెత్తిపోస్తున్నారో ఆ రోజుల్లో ఈవిడ కనిపించినోడికల్లా ఈవిడంతటి ఈవిడ వెళ్ళింది, ఆయన ఆశ్రయించింది, సంతానం కావాలంది, పిల్లలు కావాలంది, ఇచ్చిన తర్వాత ఏమో ధనం వచ్చాక ఇప్పుడేమో నువ్వు దుర్మార్గుడివని అందరి దగ్గర ప్రచారం చేసింది. చెప్పా కదా, ఏ వంకతో అయినా గురుద్రోహం చేయకూడదు. ఆ వంకతో గురుద్రోహం చేసి ఆ పాపం వల్ల చచ్చి వరసగా 5 జన్మలు వైధవ్యం పొందింది. ఈ జన్మలో 5వ జన్మ. ఈవిడ పాత పాపం కూడా తెలుసుకున్నాడు. ఈ 4000 సంవత్సరాల తపస్సు ఆవిడికి ధారపోశాడు. ఆవిడ తరించింది. అంటే మళ్ళీ తపస్సు ఏమైంది? 1000 ఏళ్ల తపస్సు ఒక ఆవిడికి, 4000 సంవత్సరాల తపస్సు ఇంకో ఆవిడికి ధారపోయడంతో 5000 సంవత్సరాల తపస్సు అర్థమైపోయింది. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు ఈయన. ఇంకో 5000 సంవత్సరాల తపస్సు చేశాడు. సరిగ్గా అప్పటికి 10,000 సంవత్సరాల తపస్సు పూర్తయింది. ఈ తపస్సుతో అయినా ధర్మదేవత యొక్క అనుగ్రహం పొందుదాం అనుకుంటే మళ్ళీ భర్తను కోల్పోయిన ఇంకొక ఆవిడ వచ్చింది, 3వ ఆవిడ. ఈవిడ రావడంతో కాళ్ళ మీద పడిపోయింది. మహాత్మా నన్ను రక్షించండి. ఏమైందమ్మా నీకంటే, నేను పూర్వజన్మలో ఏం చేశానో తెలియదు, ఈ జన్మలో నాకు పిల్లలు పుట్టారు, నాకు ఇంచుమించుగా 40-42 ఏళ్ల వయస్సు, కానీ భర్తను కోల్పోయాను, వైధవ్యంతో నానా బాధపడుతున్నాను, బంధువులందరూ తిడతారు, ఆస్తి రాదు, పిల్లలు చూస్తే 60 మంది ఉన్నారు, వీళ్ళని ఎలా పోషించాలో తెలియదంటే మళ్ళీ ఈయన కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు. ఈవిడ పూర్వజన్మలో ఒక పవిత్ర వంశంలో పుట్టిన స్త్రీ. ఆ జన్మలో పంచదశి మహామంత్ర అనుష్ఠానం చేసి తరించాలి అనుకున్నది. ఒక గురువుని మహానుభావుని ఆశ్రయించింది. ఆశ్రయించి, ఏమండి నేను ఈ జన్మలోనే మణిద్వీపానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంది. చెప్పింది చెప్పినట్టు చేయాలి. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉపాసన చెయ్యాలి. గురుద్రోహం చేయకూడదు. ఏ క్షణంలో అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే మరి పరీక్ష ఎదుర్కోవాలి. నువ్వు పిలిస్తే రావాల్సి వస్తుంది. అలాంటి ఉపాసన సంపూర్ణ దీక్ష తీసుకుంటావంటే తీసుకుంటానది. ఇప్పుడు కలియుగంలో అలా తీసుకుంటాం అనుకోకూడదు. తీసుకుంటే కష్టం. ఎందుకని? ఆ రోజులు వేరు. ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి గుడి బడి చేయండి, ఏం చేయగలుగుతారు? అవునా? మనం దీక్ష తీసుకునే ముందే మనం చేయగలమో లేదో తెలుసుకుని దిగాలి. కొందరికి క్షణికోద్రేకం, అప్పుడు దిగిపోతారు, దిగిన తర్వాత మధ్యలో వదిలిపెట్టేస్తారు. మనం ఉపాసన చేసే ముందు ఈ ఉపాసన చేయగలమా లేదా, మనం ఎంతవరకు చేయగలం, అలాంటివి చేయాలి. కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఇది వసుధా మంత్రం, ఇలాంటివి సాత్విక మంత్రాలు తేలిక, వాటికి పెద్ద దీక్ష లేకుండా తీసుకున్నారు అనుకోండి, ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అన్నం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా చేయాలి. అలా కాకుండా సర్వకాల సర్వావస్థలలో చెయ్యడానికి కావలసిన కఠోర నియమములతో ఉన్న దీక్షలు, పూర్ణ దీక్షలు అని ఉంటాయండి, అవి అనవసరం చెప్పడం. అవి తీసుకుంటే కొంచెం కష్టం. నేను తీసుకుంటానన్నది. ఆ తీసుకున్న తర్వాత ఆ దీక్షని కొనసాగించలేక అనవసరంగా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, ఈ పూర్ణ దీక్ష తీసుకున్నాను, దీన్ని కొనసాగించలేకపోతున్నాను రోజు నిందించింది. అలా గురుద్రోహం చేసింది. ఆ ద్రోహం వల్ల ఆవిడ కూడా వరసగా 5 జన్మలు స్త్రీగా పుట్టి వైధవ్యం పొందింది. అంటే మొత్తం 3 కూడా గురుద్రోహులే చివరికి. ఈ పరమ గురుద్రోహం వల్ల ఈ జన్మలో కూడా అకాల వైధవ్యం పొందింది. అందువల్ల శాస్త్రం ఏంటంటే గురువాక్యంతో కర్తవ్యం. మనకి ఎంత కోపం వచ్చినా గురువాక్యం చెయ్యాలి, ద్రోహం చేయకూడదు. అసలు ద్రోహం చెయ్యాలి లేక తిట్టాలి అనుకున్నప్పుడు ఎందుకు ఆశ్రయించటం? మనకి గురువులతో పడదు, ఉపాసన అక్కర్లేదు, పొట్టకింత తినేసి ఏదో బతికినంతకాలం బతికి చద్దాం అనుకున్న వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళడం అనవసరం. వెళ్ళామంటే యావజ్జీవితం భక్తితో నిలబడాలి. ఇవాళ క్షణికోద్రేకంతో భక్తితో చోటకి చేరి 2 రోజులు పోయి అక్కడే ఉందనుకుంటే అది భ్రమ. గురువులు చాలా విచిత్రంగా పరీక్షిస్తారండి. కాళిదాసు గారు అలా పరీక్షించాడు. ఎంతోమంది మహానుభావులు పరీక్షిస్తారు. అయ్యో ఈయనేం గురువు అండి, ఈయన మళ్ళాగే కాఫీ తాగుతున్నాడు, ఈయనకి డాల్డా తింటే గొంతుకు పోతుంది, ఈయన గురువేనా అనుకుంటే నీ బతుక్కి అదో పరీక్ష, అదొక కర్మ. సరే, ఆ ద్రోహం ఈవిని పట్టుకుంది. అందువల్ల ఈ జన్మలో వైధవ్యం పొందింది. ఇద్దరిని అనుగ్రహించావు, నన్ను అనుగ్రహించవా అని ఏడిస్తే
ఈ 5,000 సంవత్సరాల తపస్సుని ఆవిడికి ధారపోశాడు. ఈ విధంగా 1000 ఏళ్ళు, తర్వాత 4,000 సంవత్సరాలు, తర్వాత 5,000 సంవత్సరాలు వెరసి 10,000 సంవత్సరాల తపస్సు భర్తని కోల్పోయిన 3 స్త్రీలకు ధారపోసి వాళ్ళని తరింపజేశాడు. ఈ 10,000 సంవత్సరాల తపఫలితులకు ధారపోయడం వల్ల ఏమైపోయింది? దీనికి ధర్మదేవత దర్శనం కలగలేదు. దాంతో ఈయన కోపం వచ్చింది. నేను 10,000 సంవత్సరములు తపస్సు చేసి కూడా ఏ కారణం చేత ధర్మదేవతను చూడలేకపోయాను అనుకుంటూ ఉంటే ఇదంతా ధర్మదేవత పరీక్ష అని అర్థమైపోయింది. ధర్మదేవత ఎప్పుడూ కూడా పాపాత్ముల్ని దగ్గరికి పంపి మన పుణ్యఫలం వాళ్ళకి వెళ్ళేలా చేసి మనం మళ్ళీ తపస్సు చేస్తామా లేదా, విసుక్కుంటామా లేదా పరీక్షిస్తూ ఉంటుందండో. కాబట్టి మన దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, సరే నాకు ఇల్లు లేదు, లేకపోతే నాకేమో ఉద్యోగం లేదు, నాకు పెళ్ళవలేదు, పెళ్ళైతే భర్త పోయాడు, పిల్లలు, ఈ గందరగోళాలు, ఉద్యోగాలు, లేదా కుటుంబంలో ఉండగానే నా మొగుడు పిల్లలు తిడుతున్నారు, కూతురు వాళ్ళ చివాట్లు తింటానంటే ఇవన్నీ ధర్మదేవత పరీక్షలు. ఆ పరీక్షలు మాత్రం కేవలం ధర్మాత్ముల్ని, ఈ ఉపాసకుల్నే పట్టుకుంటాయి. నెగ్గితే ఈ జన్మలో మోక్షం వస్తుంది, నెగ్గలేకపోతే ఇలాంటి జన్మలు ఎన్నో వస్తూ ఉంటాయి, అధోగతులు పాలవుతూ ఉంటారు. దుర్వాసుడికి తెలుసు ఇది ధర్మదేవత యొక్క పరీక్ష. నేను తపస్సు చేస్తూ ఉంటే తపస్సు ఇతరులకు ధారపోసి తద్వారా మళ్ళీ తపస్సు చెయ్యాలి నేను అని నా చేత పునఃతపస్సు చేయించడం కోసం ధర్మదేవత పరీక్ష పన్నిందని కొంచెం ఓపిక పట్టుంటే దుర్వాసుడు మళ్ళీ తపస్సు చేసి ఉంటే ఇంకా 4వసారి పరీక్షించేవాడు కదా. ఆయన కేవలం 3 సార్లే పరీక్షిస్తాడు ధర్మదేవత. 3 పరీక్షల్లో నెగ్గాడు గనక 4వసారి పరీక్షలో ఇంకా ఆయనకి ప్రమాదం తెచ్చిపెట్టే పరీక్ష పెట్టాడు. అనగా ఇప్పుడు మళ్ళీ తపస్సు చేస్తే ప్రత్యక్షమై సంపూర్ణంగా అనుగ్రహించేవాడు. కానీ ఈయనకి కోపం ఆగలేదు. 10,000 సంవత్సరముల తపస్సుని పనికిమాలిన వాటికి ధారపోయవలసి వచ్చింది. నన్ను పరీక్షించిన వాడు ధర్మదేవత, ఈ ధర్మదేవతని క్షమించకూడదు, వీడు ధర్మదేవత కాదు అధర్మదేవత అనుకున్నాడు. అనుకుని వెంటనే గంగా నదిలో స్నానం చేశాడు, చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఓరీ ధర్మదేవత నీకు శాపం పెట్టేస్తాను అన్నాడు. ఇలా అనడంతో ఒక్క దెబ్బకి ధర్మదేవత అక్కడికి వచ్చాడు ప్రత్యక్షమై. ఆయనతో పాటు కొంతమంది శిష్యుల్ని కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఆగు ఆగు, కోపం చెందకు, నాయనా దుర్వాస శాపం పెట్టకు అంటూ ప్రత్యక్షం అవగానే నువ్వెవడివి అన్నట్ట. నువ్వెవరి కోసం తపస్సు చేస్తున్నావో ఆ ధర్మదేవతని నేనే, యమధర్మరాజుని నేను అన్నాడు ఈయన. మరి వీళ్ళెవరు? నీ పక్కన ఉన్నవాళ్ళు, నీ అసిస్టెంట్లు. అనగా బ్రహ్మచర్యం, ఇదో ఈ పక్కనున్న ఆయన బ్రహ్మచర్య దీక్ష, ఈ 2వవాడు సత్యం, ఈ 3వవాడు తపస్సు, 4వవాడు సర్వం సహా సుధాశన, భూమండలానికి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి సహస్రార కమల ధ్యానస్వరూపుడు. ఈ పైన తల మీద సహస్రారము అనే పేరుతో ఒక పద్మం ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు దాటాక సహస్ర పద్మం ఉంటుంది. ఈ పద్మం పైన ఉండేటటువంటి అమృతాన్ని ఒక దీక్షగా భావిస్తారు. ఆ దీక్ష ఇది. ఎప్పుడైనా సరే అత్యంత భక్తితో యోగాభ్యాసం చేస్తే, శ్రద్ధగా యోగాభ్యాసం చేస్తే ఈ తలపైన ఒక అనుభూతి కలుగుతుంది, ఒక తేజస్సు కలుగుతుంది. ఆ తేజస్సుని అమృత కిరణములు అంటారు. వాటిని మానసికమైన సంతృప్తితో అనుభవించగలిగితే వాడు ఈ జన్మలోనే అమ్మవారిని పొందుతాడు. ఇదిగో ఈతడే ఆయన. ఇంక ఈ పక్క ఆయన నియమము, పక్కనున్న ఆయన శౌచం. వీళ్ళంతా మగ శిష్యులు, మగవాళ్ళైన శిష్యులు, పురుష శిష్యులు. ఎవరెవరు వాళ్ళు? బ్రహ్మచర్యము, సత్యము, తపస్సు, దానము, ఈ సహస్రార కమలం మీద ఉన్న అమృత వర్షము, నియమము. ఇక ఈ ఆడవాళ్ళు ఉన్నారే, స్త్రీ రూపంలో ఉన్న శిష్యులు, వాళ్ళెవరు?
శౌచము, శుశ్రూష, క్షమ, శాంతి, ప్రజ్ఞ, అహింస, శ్రద్ధ, మేధ, దయ. వీళ్ళు. అందులో దయ నాకు తల్లి లాంటిది. ఎందుకంటే నేను దయాస్వరూపుణ్ణి. ఎవడైనా ఎంత పాపం చేసినా ఆ పాపానికి ఏదో ప్రాయశ్చిత్తం విధించి వాడిని వెళ్ళి బాగు చేస్తూ ఉంటాను. ఈ అందరితో పరివేష్టింపబడే నేను ధర్మదేవతని. నన్ను ధర్ముడని, ధర్మదేవతయ్యని, యమలోకంలో ఉన్నప్పుడు యమధర్మరాజని పిలుస్తూ ఉంటారు. నీకు కోపం వచ్చింది. కోపం తపస్సుని పాడు చేస్తుంది. క్రోధం సర్వనాశనానికి మూల కారణం. క్రోధం వల్ల అష్టసిద్ధులు నాశనమైపోతాయి. ఎంత గొప్పవాడైనా క్రోధం వల్ల పాడైపోతాడు. నిన్ను నేను పరీక్షించాను. 10,000 సంవత్సరముల తపస్సుని సునాయాసంగా కష్టాల్లో ఉన్న భర్తల్ని కోల్పోయిన స్త్రీలకు ధారపోసావు. అది కూడా వాళ్ళు నిన్ను శరణాగతి పొందారు కనుక. శరణాగతి పొందకుండా ఇంట్లో కూర్చుని వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆయన ఏం చేయడు. సర్వశరణాగతి పొందారు కనుక వాళ్ళని అనుగ్రహించావు. ఇంకొక్కసారి తపస్సు చేసి ఉంటే ఇంక నీకు పరీక్షలు అయిపోయాయి. నేను నిన్ను అనుగ్రహించే వాడిని. ఈలోపు కంగారు పడి నన్ను శపించపోయావు. నువ్వు శాపం పెట్టుంటే నీకు ప్రమాదం కదా, నీ తపస్సు పాడవదా అనగా దుర్వాసుడు పళ్ళు పటపట కొరుకుతూ, ఏమయ్యా ఇన్నాళ్ళకి నేను నీకు కనబడ్డానా? 10,000 సంవత్సరములు మహాకఠోర నియమంతో తపస్సు చేస్తే నా తపస్సంతా ఇతరులకు ధారపోసేలా చేసి నన్ను సర్వనాశనం చేసేసావు కదా నువ్వు. ఇప్పుడైనా నిన్ను శపించడానికి కోపం తెచ్చుకొని చేతిలోకి శాపజలం తీసుకుంటే కనబడ్డావు, కానీ శాపజలం తీసుకోకపోతే కనబడేవాడివా నువ్వు అన్నట్ట పళ్ళు పటపట్లాడిస్తూ. ఆయన నవ్వాడు. నువ్వు శాపజలం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ తర్వాత చేసే తపస్సుకి నేను ప్రత్యక్షం అయ్యేవాడినే. కాబట్టి నా మాట విను. మాట వరుసకు కూడా శాపం పెట్టకు అనగా, లేదు లేదు, ఒకసారి నీళ్లు తీసుకున్నాను, ఇంకా నీళ్లు నీ మీద జల్లవలసిందే. నేను నిన్ను ఏమైనా శపించి తీరతాను. శాపత్రయం ప్రదాస్యామి క్రుద్ధోహం తవ నాన్యథ రాజా భవత్వం ధర్మాద్య దాసీపుత్రశ్చ నాన్యథ గచ్చ చాండాలయోనిల్చ ధర్మత్వం స్వేచ్ఛయా వ్రజ. ఒకసారి నేను ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని మార్చుకోను. హరిహరాదులు వచ్చినా ఆగను. ఇదిగో ఈ నీళ్లు నీ మీద చల్లుతున్నాను, నీకు శాపం ఇస్తున్నాను అనగా, ఇదిగో ఈ శ్రద్ధ, దయ, శాంతి వీటిని దృష్టిలో పెట్టుకో, నా మాట వినంటున్నా వినిపించుకోకుండా ఆయన మీద నీళ్లు చల్లి నీకు 3 శాపాలు ఇస్తున్నాను అన్నాడు. ఏమిటది? 1 రాజువై పుట్టు, 2 దాసీపుత్రుడివై పుట్టు, 3 చండాలుడివై పుట్టు. ఆ తర్వాత స్వేచ్ఛగా తిరిగి నీ ధర్మత్వం పొందు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. 3 శాపాలు ఒకేసారి ఇస్తే ఎలా అనుభవించగలనోయ్ అన్నాడు. అప్పటికి ఈయనకు కొంచెం కోపం తగ్గింది. ఏమిటిది, ఎంత పొరపాటు చేశాను? తపస్సు చేసి ధర్మదేవత దర్శనం చేసుకుందాం అనుకుని కర్మగాల ఆ ధర్మదేవతని శపించానా? ఏం మాయ అనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలో తెలియదుగా. శంకర ఈ సంకటం నుంచి రక్షించు. 3 శాపాలు ఒకేసారి వాడు ఎలా అనుభవిస్తాడు అనగానే శివుడు ఆయనకు ఒక ఆలోచన కలగజేశాడు. అప్పుడు వెంటనే ఉన్నాడు, తండ్రి ధర్మదేవత, ఈశ్వర అనుగ్రహంతో నీ శాపం తమాషాగా మారుతుంది. నువ్వుగానే యమలోకంలో ఉంటావు యమధర్మరాజుగా. నీ శరీరంలో నుంచి 3 దివ్యశక్తులు అంశలు బయటకు వస్తాయి. ఈ అంశలు 3 జన్మలెత్తుతాయి. ఆ జన్మలెత్తే పడుతున్న పాట్లు యమలోకంలో ఉన్న నువ్వు కొంచెం కొంచెం బాధపడుతూనే ఉంటావు. ఆ అంశలు అవతారం చాలించాక తిరిగి నీలో కలిసిపోతాయి. అందులో మొదటిది ఏమిటి అంటే, యథా రాజా హరిశ్చంద్రో విశ్వామిత్రేణ కర్షితః తదా చాండాలతాం ప్రాప్తః సహి ధర్మో మహామతి. కృతయుగంలో హరిశ్చంద్రుడనే మహారాజు పుడతాడు. ఆయన సత్య ధర్మస్వరూపుడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆయన విషయంలో తగాదా పడతారు.
విశ్వామిత్రుడు అతన్ని అసత్యవంతుణ్ణి చేస్తానంటాడు, వశిష్ఠుడు అతడు సత్యవంతుడు అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ రాజుగారిని పరీక్షించి నానాయాతన పెట్టినప్పుడు నీ ధర్మరాజులో ఉన్న ఒక అంశ చండాలుడి రూపంలో బయటకొచ్చి శ్మశానంలో కాటికాపరి అయి ఆ హరిశ్చంద్ర మహారాజుని కొంటుంది. అప్పుడు వీరబాహుడనే పేరుతో నువ్వు ప్రసిద్ధికి ఎక్కుతావు. అలా చండాలుడిగా ఉంటావు. అంటే ధర్మరాజుగా ఉంటూనే నీలోని ఒక శక్తి బయటకు వచ్చి చండాలుడి రూపంలో కాటికాపరిగా ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఆ అంశ నీలో కలిసిపోతుంది. ఇక రెండవది ఏమిటి? భరతానాం కులే జాతో ధర్మో భూత్వా యుధిష్ఠిరః. ద్వాపరయుగంలో పాండువంశంలో పరమపుణ్యాత్ముడు కుంతీదేవికి పుత్రుడిగా యుధిష్ఠిరుడిగా పుడతావు. నీలోని ఒక అంశ ధర్మరాజు అనే పేరుతో పుడుతుంది. పాండు మహారాజు గారికి ధర్మదేవతవైన నీవు నీ అంశతో కొడుగ్గా పుడతావు. అప్పుడు నిన్ను యుధిష్ఠిరుడు ధర్మరాజు అని పిలుస్తారు. పాండవులకు అగ్రజుడు అవుతావు, సింహాసనాన్ని పరిపాలిస్తావు, పరమధర్మమూర్తి అవుతావు. శాపం వల్ల మధ్యలో కొంతకాలం వనవాసాది దుఃఖాలు అనుభవిస్తావు. ఆ అవతారం చాలించాక శరీరంతో సైతంగా స్వర్గానికి వచ్చి కొంతకాలం స్వర్గంలో ఉండి నీ ఆత్మ తిరిగి నీలో కలిసిపోతుంది. అందుకే ధర్మరాజు గారు శరీరం విడిచిపెట్టకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి శరీరంతో వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు? హరిశ్చంద్రుడు, మళ్ళీ ధర్మరాజు గారు. ఈ ధర్మరాజు గారు స్వర్గంలో కొంతకాలం ఉన్నాక ఆయన ఆత్మ యమధర్మరాజులో కలిసిపోయింది. ఆ విధంగా రెండవ జన్మలో రాజు అవుతావు. 3 జన్మలు ఎత్తమన్నాడుగా. ఒకటి రాజాభవత్వం ధర్మాద్య, రెండవది దాసీపుత్రశ్చ నాణ్యత, గచ్చ చాండాల యోనించ ధర్మత్వం స్వేచ్ఛయావ్రజ అన్నాడు. చండాలుడివి, దాసీపుత్రుడివి, రాజువి అవ్వన్నాడు. ఇదిగో చండాలుడిగా హరిశ్చంద్రుడి కాలంలో పుడతావు, ధర్మరాజుగా ద్వాపరయుగంలో రాజుగా పుడతావు. ఇక దాసీపుత్రుడు. మహాత్ముడైన వేదవ్యాసుడికి ఒక దాసీ వల్ల విదురుడనే పేరుతో దాసీపుత్రుడిగా పుట్టు. ఏకకాలంలో ధర్మరాజు విదురుడు పక్కపక్కనే ఉంటారు. అందుకని వేదవ్యాసుడు అంబిక ద్వారా ధృతరాష్ట్రుణ్ణి, అంబాలిక ద్వారా పాండురాజుని, ఆ తర్వాత ఒక దాసీ ద్వారా విదురుణ్ణి కంటాడు. అందులో విదురుడు అనే పేరుతో పుడతావు, దాసీపుత్రుడిగా పుడతావు. పరమధర్మాత్ముడివే, కానీ నా శాపం వల్ల మధ్య మధ్యలో అవమానాలు పొందుతావు. దుర్యోధనుడి లాంటి నీచుడి వల్ల, ధృతరాష్ట్రుడి వల్ల అవమానాలు పొందుతావు. పొందిన ధర్మం కింద నిలబెడతావు. చిట్ల చివరన నువ్వు భూలోకంలో అడవిలో ఉండి శరీరాన్ని విడిచిపెడతావు. అప్పుడు నీలో ఉన్న ధర్మాత్మ యమధర్మరాజు గారి ఆత్మ ధర్మరాజులో కలిసిపోతుంది. అక్కడితో రెండవ జన్మ విముక్తి అన్నాడు. అందుకే మీరు చూడండి, మహాభారతంలో ఆశ్రమవాస పర్వంలో, ఏ పర్వం? ఆశ్రమవాస పర్వంలో ధర్మరాజు విదురుణ్ణి ధృతరాష్ట్రుణ్ణి చూడడానికి అడవికి వెడతాడు. అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి వాణ్ణిని విదురుడు ఏడని అడిగితే, విదురుడు అడవుల్లో ఈ మధ్యన తిరుగుతున్నాడండి, బక్క చిక్కిపోయాడు, ఆహారం విడిచిపెట్టాడు, ఎప్పుడూ తపస్సులో తిరుగుతున్నాడు అనగా, విదురుడు ఎక్కడున్నాడో వెతకడానికి వెడతాడు. ఈయన వెతకడానికి వెడితే ఓ చెట్టు కింద ఉంటాడు ఆయన. అప్పటికి సంవత్సరంగా తిండి తినలేదట. అందుకని అస్థిపంజరంలో అయిపోయింది ఆయన శరీరం. ధర్మరాజును చూడగానే అలా చెట్టు దగ్గర నిలబడ్డాడు. ఆయనలో ఉన్న ప్రాణం ఏది? ధర్మాత్మ ధర్మరాజులో కలిసిపోయింది. ఆయన శరీరం విడిచిపెట్టేశాడు. చూసారా? ఆ విధంగా విదురుడి యొక్క ఆత్మ యముడిలో కలవకుండా ధర్మరాజు గారిలో కలిసిపోయింది. ఆ తర్వాత ధర్మరాజు గారు స్వర్గానికి వెళ్ళాక ధర్మరాజు ధర్మదేవతలో కలిశాడు. ఎందుకని? 2 అవతారములు ఒకేసారి వచ్చాయి. ఒకటేమో దాసీపుత్ర అవతారం, ఒకటి ధర్మరాజ అవతారం. 2 ఉన్నప్పుడు ప్రాణం విడిచిపెట్టి పైకి వెళ్ళకూడదట. అందుకనే విదురుడు బతికినంతకాలం బతికి ఆ తర్వాత తన ప్రాణాన్ని ధర్మరాజులో కలిపాడు. ఎంతో అద్భుతమైన గాథలు ఇవన్నీ. అంటే ధర్మరాజు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అటువంటి ధర్మరాజు గారిని పనికిమాలిన వాడి కింద చిత్రీకరించిన పాపాత్ములు తిండి లేక చివరి రోజులు అల్లాడిపోతారన్నారు. కర్మ అదంతే. ఈ విధంగా విదురో దాసీపుత్రస్తు అన్యంచైవ వదామ్యహం, ఈ మాట చెప్పాడు. ఏమని? దుర్వాసుడు భరతానాం కులే జాతః ధర్మో భూత్వా యుధిష్ఠిరః విదురో దాసీపుత్రస్తు అన్యంచైవ వదామ్యహం.
వరుసగా 3 జన్మలేవి. ఒకటి హరిశ్చంద్రుడి కాలంలో చండాలుడిగా, ద్వాపరయుగంలో భరతవంశంలో యుధిష్ఠిరుడిగా, అదే కాలంలో దాసీపుత్రుడిగా విదురుడిగా పుడతావు. ఏవం కర్మఫలం భుక్తం ధర్మేణాపి మహాత్మనా దుర్వాససోహి శాపాద్వయి సత్యముక్తం తవాగ్రతః. అంతటి ధర్మదేవత కూడా తన ధర్మమునకు ఫలితముగా పరీక్షించిన కర్మఫలం తాను అనుభవించాడు. ఇప్పుడు అర్థమైందా? ఇంకొకటి కూడా ఉన్నది. విదురుడిగా పుట్టడానికి కేవలము దుర్వాసుడి శాపమే కాకుండా మాండవ్యుడి శాపం కూడా పనిచేసింది. మాండవ్య మహర్షి పూర్వం కొర్రు వియ్యబడినటువంటి ఆయన ధర్మదేవతని శపించాడు. అందువల్ల అటు మాండవ్యుడి శాపం వల్ల కూడా దాసీపుత్రుడిగా విదురుగా పుట్టవలసి వచ్చింది. దెబ్బ మీద దెబ్బ అంటారు సరే, అలాగా ఆ శాపం తర్వాత దుర్వాసుడి శాపం తగిలింది. అదేంటో కర్మ. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే గోరు చుట్టు మీద రోకటి పొట్టు అంటారు. చేతికేమో గోరు చుట్టేసిందిట. ఈ గోరు చుట్టేసి పాప ఆయన రోకలతో దంచాలనుకుంటూ ఉంటే భార్య అంది, మీరు రోకలతో దంచలేరండి, నేను పసుపు దంచుతూ ఉంటాను, ఆ పక్కన ఉన్నదాన్ని రోట్లో తొయ్యండి అందిట. భార్య దంచుతూ ఉంటే ఆ దంచుతున్నప్పుడు ఏమవుతుంది, పసుపు కొమ్ములు ఈ పైకి లేస్తూ ఉంటాయి. పసుపు కొమ్ములు ఈ పసుపులో తోస్తున్నాడు అనమాట ఆయన. మీరు చూసారుగా, రుబ్బురోలతో రుబ్బుతున్నప్పుడు పిండి ఏం చేయాలి, తొయ్యాలి. అలాగే రోటితో దంచుతున్నప్పుడు అది తోస్తూ ఉంటే కరవగాలి వేలు అందులోకి వెళ్ళింది, దాని మీద రోకలి దెబ్బ తగిలింది. అసలు గోరు చుట్టూ, పైగా రోకలి దెబ్బ అన్నారు. అలాగే కాలివేళ్ళు దెబ్బతిన్నప్పుడు వద్దున్నా వినిపించుకోకుండా కిందకి దిగుతుంటే పసా లాగేస్తారు. నా కర్మగాలి ఒకసారి అలా జరిగింది. అసలే చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే నా కాలి బొటన వేలికి దెబ్బ తగిలింది, గోరు సగం ఊడింది. ఇంతలో భక్తురాలు చివరిని వచ్చే మా గురువు గారు అని ఢామని లాగేసి 2 కాళ్ళు మొత్తం గోరు లాగి పట్టుకుపోయింది. అదేంటో దెబ్బ తగిలినప్పుడే దెబ్బ తగులుతాయండి. అన్ని కష్టాలు కలిసి వస్తే అలా వస్తాయి. సినిమా కష్టాలు అంటే ఏంటనమాట, భార్యకేమో అదేదో కళ్ళు కనిపించవు, కొడుక్కి కాలు ఉండదు, కూతురికేమో చెవులు ఉండవు, ఉన్న ఉద్యోగం పోతుంది, తల్లిదండ్రులేమో తిక్కాళ్ళు. ఇంతమంది ఒకే ఇంట్లో ఉంటారు. ఏ సినిమాలోనైనా అలాగే ఉంటాయి. ఈ హీరోకి ఇన్ని కష్టాలే పాపం. నిజంగా ఇళ్లలో ఇన్ని కష్టాలు ఉండవు, కానీ అక్కడ అలా చూపిస్తారు అన్నమాట. అలా పాపం ఈయనకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా శాపం మీద శాపం తగిలింది. చెప్పే కదా, ధర్మాన్ని పాలించే వాళ్ళకి ఎన్నెన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చిందంటే సోమశర్మ గారికి, భార్యామణి దుర్వాసుడు తొందరపడి ధర్మదేవతని శపించాడు కదా, ఆ శాపం వల్ల ఆయనకి ఏమైనా నష్టం వచ్చిందా అని అడిగితే రాకపోవటం ఏమిటి, చేసిన కర్మ ఎవడైనా అనుభవించాలి. ఆయన ధర్మదేవత, తపస్సుని పరీక్షించి ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఇస్తాడు. కానీ దుర్వాసుడు ధర్మదేవత పరీక్షలో విఫలుడై ఆయనకి కోపంతో శాపం ఇవ్వడం వల్ల తర్వాత కొద్ది రోజులకి అంబరీషుడి వల్ల సర్వనాశనం అయిపోయాడు ఒక దెబ్బకి. ఈయన మీద కోపగించడం వల్ల ధర్మదేవత మీద శాపం పెట్టడం వల్లే ఆ తర్వాత కొద్ది రోజులకి ఏమైందిట, ధర్మదేవతకి పెట్టిన శాపం ఆయన ఇంకో రకంగా పీడించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి అంబరీషుడని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన యమునా నదీ తీరంలో, ఇప్పుడు మధురా నగరం ఉంటున్నాం కదా, ఈ మధురా నగరాన్ని ఇప్పుడు మధువనం అనేవారు. ఈ మధువనంలో ఏకాదశి వ్రతం చేసి 12 ఘడియల్లో భోజనం చేయాలని నియమం పెట్టుకున్నాడు. దానికి 12 పారణ వ్రత విధి అంటారు. సంవత్సరం గడిపాడు. కర్మగాలి కార్తీక మాసంలో ఏకాదశి అయ్యింది, 12 వచ్చింది. ఆ సమయంలో ఎవరికి భోజనం పెడదాం అనుకుంటుంటే మన దుర్వాసుడు వచ్చాడు. దుర్వాస, నా అదృష్టం బాగుండి వచ్చావు, రుద్రాంశ స్వరూపుడివి, వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి తొందరగా వస్తే సంధ్యావందనం చేసుకొస్తే నీకు భోజనం పెట్టినే తింటానన్నాడు. ఈయన వెళ్ళాడు. కొంతమందికి ఏంటంటే టైం తెలియదండి. ఇప్పుడు సంధ్యావందనం చేసుకో, జపం చేసుకో, అలా కూర్చుని ఏ టైంకి లేవాలి, ఏ టైంకి సంధ్యావందనం చేయాలి తెలియకపోతేలాగా. మధ్యాహ్నం సంధ్యావందనం చేసి తొందరగా వస్తే భోజనం చేయాలి కదా. ఈయన ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడా, 12 గడియలు దాటకుండా తినాలా. ఈయన అక్కడికి వెళ్ళి కూర్చుని పవిత్రోవా, దానికి 1 గంట మధ్యలో డీవియేట్ అయిపోయి
ఈ అపవిత్ర పవిత్ర తర్వాత ఆచమనం మర్చిపోయి ఇప్పుడు భక్తి అంటే ఏమిటో తెలుసా అంటూ మొదలెట్టి మళ్ళీ భక్తి మీద ఉపన్యాసం చెప్పి మళ్ళీ దారిలో గుర్తొచ్చి మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ సంధ్యావందనం చేసి సంధ్యావందనంలో టైంలో గాయత్రి జపం చేయవలసిన టైంలోనేమో మళ్ళీ గాయత్రి మర్చిపోయి భక్త్యా తుష్యతి కేవలం అని మళ్ళీ ఇంకో డీవియేట్ అయ్యి ఇలా డీవియేట్ అయిపోయాడు ఆయన. లేకపోతే టైం కరెక్ట్గా మెయింటైన్ చేసేవాడు అసలు దుర్వాసుడు. అందుకే దుర్వాసుడు లాంటి వాడిని ద్వాదశి గడిలో భోజనానికి రమ్మడం కూడా దండగా. ఎవరిని పెడితే వాడిని భోజనానికి అందుకే పిలవకూడదు. టైం మెయింటైన్ చేయని వాడికి పని అప్పగించకూడదు అంటోయి. విమానం 6ంటికా, నువ్వు ఇంట్లో 6ంటికి బయలుదేరతావా? ఇంకొక ఆయన ఉన్నాడు, తిరుమల ఎక్స్ప్రెస్ వైజాగ్లో 2ంటికి బయలుదేరితే పెళ్ళాన్ని తీసుకుని 2ంటికి ఇంట్లో బయలుదేరతాడు. ఏంటంటే అసలు అనకూడదు కానీ వీళ్ళు. పోనీ ఒంటరిగా కూడా కాదు, ఇద్దరునేమో చచ్చి చెడు రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, పరిగెత్తలేరా, 2ంటికి ఇంట్లో బయలుదేరతారా? కళ్ళ ముందు తిరుమల వెళ్ళిపోయింది. బాబే అని వెర్రిమొహం వేసుకు చూడడం. ఆపండి ఆపండి అంటే ఆపుతారా? మనిషికి క్రమశిక్షణ అవసరం. ఎయిర్పోర్ట్లో 7ంటికి ఫ్లైట్ అంటే మనం కనీసం 5:30కి గంటన్నర ముందు ఉండి తీరాలి. ఇది లోకల్ ఫ్లైట్. ఇంటర్నేషనల్ 3 అవర్స్ ముందు ఉండాలా? ఎంత నిర్లక్ష్యమా! ప్రతి దినము మీకు పురాణం చెప్పవలసిందే, 365 రోజులు అనువాదం చేయవలసిందే, అక్కడ పారాయణ నేనే చూసుకోవాలి. ఇలా ఇన్ని పనులు చేస్తూనే ఉన్నాం. ఇది కాక 365 రోజులు ప్రయాణాలే, ఎప్పుడు విమానాలే, ఎప్పుడు చూసినా రైళ్ళే, ఎప్పుడు చూసినా కార్లే. అయినా నా పనులు నేను చేస్తున్నా లేదా, టైంకి ఉంటున్నాను లేదా? ఎందుకు ఉండలేవు? నువ్వు ఉండాలి, దాని మీద నీకు శ్రద్ధ లేదు. అందువల్ల నాయనలారా, మీరంతా ఉత్తములు కనుక గురువుగారి ఆవేదన అర్థం చేసుకోండి. ఉద్యోగానికి హడావుడి పడుతూ వెళ్ళకండి, క్రమశిక్షణతో జీవితాన్ని గడపండి. వేళకి తినండి, 8 గంటల్లోపు టిఫిన్ పూర్తి చేసుకోండి, మధ్యాహ్నం 1 గంటలో భోజనాలు పూర్తి చేసుకోండి. సాఫ్ట్వేర్ వాళ్ళు అంత కష్టపడుతున్న వాళ్ళే టైం మెయింటైన్ చేస్తున్నారు. అందువల్ల తపస్సు అయినా ఉపాసన అయినా నియమం లేకపోతే తప్పది. అందువల్ల జీవితానికి అన్నిటికంటే ముఖ్యం క్రమశిక్షణ. ఈ దుర్వాసుడికి ఆ క్రమశిక్షణ లేదు. పాపం అంబరీషుడు ఏకాదశి నాడంతా ఉపవాసంతో మాడిపోయాడా? ద్వాదశి ఘడియలు దాటకుండా తినాలి. పోనీ ఉపవాసంతో మాడిపోవడం పక్కన పెడితే ద్వాదశి ఘడియలు దాటకుండా తిండి తినాలనే విషయం తెలుసు కదండి, వ్రతానికి నియమం. ఈయన వెళ్ళిపోయి ద్వాదశి ఘడియలు దాటిపోతున్నా యమునా నదిలో కూర్చుని ఓసారేమో నెత్తి మీద నీళ్లు చల్లుకొని పవిత్రవా, ఇంతలో మళ్ళీ భక్తి ఆతుష్యతి కేవలం, మళ్ళీ ఆ పక్క నుంచి కాసేపు వెళ్ళి జై శ్రీరాము, ఆ తర్వాత శతావధానం, ఇన్ని రకాలుగా డీవియేట్ అయ్యి రాడు. ఈయనకేమో ద్వాదశి వ్రతం పాడైపోతుంది, ఏం చేయాలో తెలియదు. అందుకని మహానుభావులైన పండితులు అక్కడ ఉన్నారు. అంబరీషుడి దగ్గర హేమాహేమీలు ఉన్నారు, వశిష్ఠుడు లాంటి వాళ్ళు, గర్గాచార్యుడు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మహాత్ములారా, అతిథి భోజనానికి వస్తానన్నాడు, రాలేదు. ఆయన్ని పిలిచి తినడం ధర్మం కాదు. అందులో ద్వాదశి నాడు భోజనానికి పిలిచాక ఆయన రాకుండా నేనే తినేస్తే అది ధర్మం కాదు. అలాగని తినకపోతే ద్వాదశి వ్రతం భగ్నం అయిపోతుంది. ఇప్పుడు కర్తవ్యం కిం, నా కర్తవ్యం ఏమిటి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? కుడుచుటయును కాదు, కుడువకుంటయు కాదు, సలిల భక్షణము భూ సమ్మతము భూ. తినడము కాదు, తినకుండా ఉండడము కాదు, మంచినీరు తాగడం సమ్మతం. అనగా ద్వాదశి ఘడియలు దాటకుండా అన్నం తినాలనే నియమం ప్రకారం అన్నం తినాలి. తినడానికి కుదరనప్పుడు ఏం చేయాలి? పంచపాత్రలో ఒక తులసి వేసుకుని ఆ తులసి ఉన్న నీటిని చేతిలోకి 3 మార్లు తీసుకుని ఆచమనం చేస్తే అది భోజనం చేయడంతో సమానం అవుతుంది. అలాగని అది భోజనం కాదుగా, కేవలం నీరే కదా. అందువల్ల నీరు తాగడం వల్ల భోజనం చెయ్యనట్లు అవుతుంది. అతిథిని పిలవకుండా, అతిథి రాకుండా అన్నం తినేసామనే పాపం రాదు. కానీ ద్వాదశి ఘడియల్లో పారణ చేసిన పుణ్యం వస్తుంది. తిన్న పుణ్యము తినని పుణ్యము 2 వస్తాయి. కాబట్టి ఇది మధ్య మార్గము అని పండితులు చెప్పారు. అమ్మయ్య, మంచి మాట చెప్పారండి. ఎందుకంటే ఏ పూజ చేసినా ఆచమనం చేస్తాం లేదా? నిజంగా ఇప్పుడు దుర్వాసుడు రాకపోయినా వచ్చినా ఆయన పొద్దున పూజ చేసినప్పుడు ఆచమ్య అని మంచినీళ్ళు తాగాడా? కాబట్టి ఎప్పుడైనా మంచినీళ్ళు తాగడం దోషం కాదు. అందుకని అది కూడా ఎక్కువ నీళ్ళు తాగకుండా ఆచమన జలమే తాగాలి. అందుకని ఆచమనం చేశాడు పాపం. అప్పుడు వచ్చి పడ్డాడు. అప్పటిదాకా రానివాడు రావడంతో రెచ్చిపోయి దుర్మార్గుడా
అతిథిని భోజనానికి పిలిచి ఆయనకి భోజనం పెట్టకుండా అన్నం తింటావా? అతిథిర్యత్ర భగ్నాసో గృహాత్ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి అన్నాడు. పైగా అతిథిని ఇంటికి పిలిచి ఆయనకు భోజనం పెట్టకుండా ఆయన ఆశ నిరాశ చేస్తావా? దానికి అది నిరాశ చేయడం ఏముందండి, వచ్చాక భోజనం పీకిదాకా పెడతాడు. కందా బచ్చలి, నా బొందా బచ్చలి, అక్కడ పప్పు, అప్పడాలు, వడియాలు, దద్దోజనం, కట్టు పొంగలి ఇవన్నీ చేసి పెట్టారు. అక్కడ అన్నీ నేతితో చేశారు. పోనీ డాల్డాతో చేస్తే గొంతుకు పోతుంది దుర్వాసుడు అనుకోవడానికి. అసలు దుర్వాసుడు గొంతే పోదు, ఓ పెద్ద అరుస్తాడు కనుక. ఎంత మహానుభావుడైనా కోపం వల్ల ఆయన గొంతుకు పోదలండి. అయినా సరే ఇంటికి అతిథిని పిలిచి ఆయనకు భోజనం పెట్టకుండా తిన్నావు. అటువంటి వాడు పరమ పాపాత్ముడు. అటువంటి వాడు తన పాపాన్ని అతనికి ఇచ్చి పుణ్యం పట్టుకుపోతాడనే శాస్త్రం తెలియదా? పిశాచం లాంటి వాడు నువ్వు అని తిట్టి తిట్టకుండా తిట్టి నువ్వు చేప వైపో, తాబేలు వైపో, పంది వైపో, సింహాని వైపో, పొట్టివాడి వైపో, బ్రాహ్మణుడి వైపుట్టు, క్షత్రియుడి వైపుట్టు, దిగంబరుడి వైపుట్టు, ఆ తర్వాత కల్కిమూర్తి వైపుట్టు, పశువుల కాపరి వైపుట్టు అని ఈ రకంగా తిట్టాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఆయన శరీరంలో ప్రవేశించి అలాగే అని స్వీకరించాడు. అంటే ఈ శరీరం అయింది కాదు, ఇప్పుడు అంబరీషుడి శరీరంలో విష్ణువు ప్రవేశించాడు. నువ్వు మత్స్యభవ అన్నాడు అనుకోండి, అలాగే అన్నాడు. అంటే నేను మత్స్యావతారం ఎత్తాను, ఆయన స్వీకరించాడు. నువ్వు తాబేలు అయిపో, అలాగే కూర్మావతారం ఎత్తాను. నువ్వు పంది వైపు అనగానే వరాహ అవతారం ఎత్తాను. సింహాన్ని వైపు ఓ ఉత్తి సింహం ఏమిటి నరసింహ అవతారం ఎత్తాను. నువ్వు పొట్టివాడి వైపు అనగానే వామన అవతారం ఎత్తుతాను. బ్రాహ్మడి వైపు పుట్టు అనగానే ఓ పరశురాముడిగా పుడతాను. క్షత్రియుడి వై పుట్టు అనగానే రామావతారం ఎత్తుతాను. ఆ తర్వాత నువ్వు పశువులు కాపురి వైపు పుట్టు, ఓ సందేహం లేకుండా గోపాల బాలుండి కృష్ణం వందే జగద్గురుగా మారిపోతాను. ఆ తర్వాత నువ్వు దిగంబరుడి వైపు పుట్టు, ఓ బుద్ధుడిని పుడతాను. నువ్వు ఆ తర్వాత భూమండలంలో కల్కి వైపు పుట్టు, అలాగే పుడతానన్నాడు. ఈ విధంగా ఇది ఏం చెప్తే అవన్నీ సేకరించి నేను అవతారాలు ఎత్తానన్నాడు. అక్కడ తాగాడా ఆయనకి జడలు ఉన్నాయి. ఆ జడల్లో ఒక జడ బీకాడు. ఆయన తలంతా అట్ల కట్టేసి మనం ఒక జడే వేసుకోవడానికి కుదరట్లేదు, ఎందుకంటే జుట్టు ఊడిపోయి ఆయనకి అంతా జుట్టే. ఆ జుట్లు అట్ల కట్టాయి, బోల్డ్ జడలు. అందులో జడని ఇలా పీకి ఢామ్ అని నెల మీద కొట్టాడు. అందులో నుంచి ఒక రాక్షసుడు పుట్టాడు. దాన్ని కృత్య అంటారు. కృత్య అనగా పని చెయ్యడానికి పుట్టిన అసురుడు అన్నమాట. అటువంటి వాడిని ఏమంటారు? కృత్య. ఎప్పుడన్నా పూర్వం ఋషులు కోపగించినప్పుడు ఎవరైనా చంపాలనుకున్నప్పుడు జడల్లో జడ పీకి నేల మీద కొడితే అందులోంచి ఒక రాక్షసుడు పుడతాడు. అతడు ఏం చెబితే చేస్తాడు కదా. కృత్యము అంటే చేయుట. సృష్టించిన వాడు చెప్పిన పని చేసే రాక్షసుడు కనుక వాడిని ఏమంటారు? కృత్య. ఆ కృత్య పుట్టింది. వెళ్ళి వాడిని చంపేయి అన్నాడు. అప్పటిదాకా ఊరుకుంది చక్రాయుధం. ఎప్పుడు పూజామందిరంలో ఉండేది అది. శ్రీమన్నారాయణుడి చక్రానికి శక్తి ఉంది. ఒక రూపంలో అంబరీషుడు పూజామందిరంలో ఉంటుంది, ఒక రూపంతో వైకుంఠంలో ఉంటుంది. అంబరీషుడు పూజామందిరంలో అంబరీషుడు నిత్యం పూజించాడని భాగవతంలో ఉంటుంది మూలంలో. అలా పూజిస్తూ ఉంటే పూజామందిరంలో ఉన్న రక్షణ కోసం పంపిన చక్రం రివ్వును లేచి ముందు కృత్యం చంపేసింది. ఆ తర్వాత ఈయన వెంటబడింది. ఇక చూడండి, ఆయన భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, వాతలం, వెతలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం తెగ తిరిగాడు. అన్ని లోకాలకి తిరిగాడు. ఇంద్రుని దేవేంద్ర అంటే నా బొంద నేనేం చేస్తాను, అది విష్ణు చక్రం, నాయన వెళ్ళిరా అన్నాడు. చివరికి అందరూ ఆయన రక్షించలేం పమ్మన్నారు. బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మదేవుడు అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, ధర్మదేవతని శపించావు, ఆ పాపం ఈ చక్ర రూపంలో నిన్ను నీచక్రముని చేసి వెంటాడింది అన్నాడు ఆయన. అంటే పాత పాపాలు వెంటాడతాయి. చాలామందికి తెలియదు కానీ ఫ్లాష్ బ్యాక్లు ఎవడైనా వాడు చేసిన పాపం అనిపించేదే. ఇవాళ మనకు వచ్చే కష్టాలు అనేవే. గురుదేవా నేనేం చేశాను, నాకు ఈ కష్టం వచ్చింది అంటే నువ్వేం చేసావో నీకేం తెలుసు, నాకు తెలుసు అది. పోనీ అలాగే నేను చెప్తే వింటారు, వినరండి వాళ్ళు. దిక్కుమాలను కొంతమంది శిష్యులు ఉంటారు, కష్టం వచ్చిందంటారు, మెసేజ్ పెడతారు, ఇలా చెయ్యంటే వాళ్ళు చేయరు. నాకు ఇలా కుదరలేదండి, నాకు ఇంకో ఇబ్బంది వచ్చిందండి. ఇవాళ తాత్కాలికంగా ప్రయోజనం వచ్చిందని గురువులు చెప్పిన ఆజ్ఞ పాటించకపోతే రేపొద్దున దానికి తగిన శిక్ష వస్తుంది. నేను నిజం చెప్తున్నాను, నేను కోపంతో చెప్పను.
కానీ చేసిన పాపాలు ఎందుకు అనిపిస్తామో మనకి తెలియాలి. దిక్కు మొక్కు లేకుండా ఉంటే ఒక అమ్మాయికి నేను దగ్గరుండి పెళ్లి చేశాను. పెళ్ళయిన తర్వాత ఏ గురువు లేదు, ఇంకోటి లేదు. ఏ గురుదేవుని సేవ వల్ల మంచి భర్త వచ్చాడో ఆ భర్త వచ్చిన తర్వాత గురువుగారి సేవ విడిచిపెట్టేసింది. ఇదిగో ఇప్పుడు పిల్లలు లేక అల్లాడిపోతుంది, నానాయాతన పడుతోంది. 12 సంవత్సరాలు అయ్యింది, సంతానం లేదు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అందులో ఏంటంటే ఈ అహంకారం ఎందుకు వస్తుందో తెలియదు. అని కొద్ది రోజులు పోయాక ఆయనకి సేవ చేయడం ఏంటి అనుకుంటారు. గురువుగారికి ఏమైనా ప్రత్యేకంగా మీరు వచ్చి సేవ చేసేది ఉంది? గుడి బడి అనే పేరుతో దేవసేవ చేస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగతంగా పిలిచే చాలా తక్కువ మంది ఉంటుందండి. ఎక్కడో ఏ పరమేశ్వరుడు లాంటి వాడినో, నాయన మా శిష్యుడు ఎవడో రైల్వే స్టేషన్కి వస్తాడు తీసుకురా అంటాం తప్ప, ఇంతమంది ఉన్నారు మీలో ఎవరైనా పిలుస్తున్నారు అబ్బాయి ఎప్పుడైనా? పిలవం. అలా పిలిచే అర్హత మీకు వచ్చేదాకా అంత తేలిగ్గా ఇవ్వండి, పిలవం. కానీ ఎప్పుడైనా ఎవరిని నన్ను అనుగ్రహించాలనుకున్నప్పుడు వాళ్ళకు పని చెబుతాం. వాళ్ళు చేశారా బాగుపడతారు, గురువాక్యంతో కర్తవ్యం అనుకుంటారా బాగుపడతారు, లేదా అది వాళ్ళ కర్మ. అది ఎవడేం చేయగలుగుతాడు? అందువల్ల ధర్మదేవత అంతటి వాడికి సంయమనము లేక శాపమిచ్చి దుర్వాసుడు సమస్త లోకాల్లో ప్రాణభీతితో తిరిగాడు. ప్రాణభీతే తప్ప ప్రాణాపాయం కలిగించలేదు చక్రం. ఎందుకంటే వాడిని భయపెట్టాలి పాపానికి, అంతే తప్ప చంపడం కాదు. చంపాలనుకుంటే చక్రం వెంటబడక్కర్లా, ఒక్క దెబ్బకి నరికి పారేస్తుంది. శిశుపాలుని నరికేలా? శిశుపాలుని తరిమిందా? తరమలేదే. మొసలిని తరిమిందా? నరికి పారేసింది. పొట్లకాయ తరిగినట్టు తరిగేసింది, కాకరకాయ తరిగినట్టు తరిగేసింది. ఆదివారం నాడు గొర్రె పొట్టేలు తల నరికినట్టు నరికేసింది. అంతేగాని బండరాయి మీద చేపని రుద్దినట్టు రుద్దదు. అది వేసేస్తే వేసేయటమే. ఈయన్ని పరీక్షించడానికి తరిమింది. చివరికి ఆఖరికి వైకుంఠానికి కూడా వెళ్ళాడు. విష్ణుదేవుడు కొంటే, ఆయన మహానుభావుడు కదా, ఎవడికి ఏం వెయ్యాలో అంత బాగా శిక్ష వెయ్యాలి. ఆయన తలుచుకుంటే చక్రం ఆయన మాట విందా? కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? నాయన ప్రస్తుతం చక్రం ఇట్స్ నాట్ మై చక్రం. ఆ చక్రాన్ని నేను అంబరీషుడికి ఇచ్చాను. అంబరీషుడి మాటే వింటుంది, నా చక్రం నా మాట విందు. అంబరీషుడికి రిజిస్ట్రేషన్ చేసేసాను. హక్కు భుక్తాలన్నీ ఆయనవి, ఆయన కాళ్ళ మీదే పడన్నాడు. చివరికి మళ్ళీ ఏడుస్తూ వచ్చి అంబరీష అని కాళ్ళ మీద పడవలసి వచ్చింది. అంబరీషుడు మహాత్ముడు కనుక, నాయన నువ్వు నీలాంటి ఉత్తముడు కాళ్ళ మీద పడితే నాకు ప్రమాదం లే అని ఆ చక్రాన్ని వెనక్కి నివర్తన చేసి రక్షించి, ఇరా భోజనం పెడతానన్నాడు. నాయన ఏడాది పాటు తిన్న భోజనం చాలు, నాకు భోజనం వద్దన్నాడు వాడు అడిలిపోయి. ఇంక జీవితంలో భోజనం అంటే ఆడలు వచ్చింది. లేదండి ఈసారి మంచి భోజనం పెడతాను అని కూర్చోబెట్టి అలసటంతా పోయేదాకా మంచి నెయ్యితో చేసినటువంటి, డాల్డా వేయకుండా, కొబ్బరి వేయకుండా, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పులిహార, దధ్యోదనం, ఆయనకు షుగర్ లేకపోయినా పక్కనున్న ఆయన కోసమని కాకరకాయ కూర, ఇవన్నీ వేసి మంచి భోజనం పెట్టి పంపించారు. కాబట్టి మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే, ధర్మదేవత జోలికి వెళ్ళి ఆయన కూడా ఎంత యాతన పడ్డాడు. ఎప్పుడైనా ఒకసారి అంబరీషుడి చరిత్ర సంపూర్ణంగా విందురుగారండి. నారద పురాణం, భాగవతం, పద్మపురాణం వీటన్నిటిలోనూ ఉంటుంది. అది ఆ అద్భుతమైన కథ ఎంత గొప్పదో. పద్మపురాణం మీ అదృష్టం. అనేక విశేష కథలతో, ఎవరి పూర్వజన్మలు ఏమిటో, ఎవరికి ప్రాయశ్చిత్తాలు ఏమిటో అన్నీ ఇందులోనే ఉంటాయి. 24 ఏకాదశుల మహిమ ఇందులో ఉంటుంది. అది కాక ఇంకో 2 ఏకాదశులు, వెరసి మొత్తం ఎన్ని ఏకాదశులు ఉంటాయి? 26. ఇప్పుడు చైత్రమాసం ఉంది. చైత్రమాసంలో ఎన్ని ఏకాదశులు ఉంటాయి? శుక్లపక్షంలో ఏకాదశి, 2 కృష్ణపక్షం. అలా ఎన్ని మాసాలు? 12 రెళ్ళు 24 ఏకాదశులు ఇందులోనే ఉంటాయి. మరి 26 ఏమిటి? అధిక మాసం. అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తాయి కదా, ఓసారి జ్యేష్ఠమో ఓసారి ఆషాఢమో అధిక మాసం. అధిక మాసంలో ఏ అధిక మాసంలో వచ్చినా 2 ఏకాదశులు ఉంటాయి కనుక ఆ అధిక ఏకాదశులు వెరసి 26 ఏకాదశుల మహిమ అద్భుతంగా ఉంటుంది ఇందులో. కాబట్టి పురాణం ఏ రోజు విడిచిపెట్టకుండా వినండి. ఈ పద్మపురాణం ఒకటి, స్కాంద పురాణం ఒకటి, ఈ 2 సంపూర్ణంగా విన్నటువంటి వాడు భారతాన్ని కూడా 2 సార్లు 3 సార్లు విన్న పుణ్యం పొందుతారంటే ఎంత గొప్ప ఆలోచించండి. ఇవి పురాణాలు అంత గొప్పవి. ఇక ఇది ధర్మదేవతని చూడడమే కాక శాపం పెట్టి పొందిన బాధ అని సోమశర్మ గారికి సుమన చెప్పింది. ఇప్పుడు ఈయనకి ఒక అనుమానం వచ్చిందంటో. ఏమని? బ్రహ్మచర్యాది పరమ పవిత్ర లక్షణముల వల్ల ధర్మం వస్తుందని, ధర్మం వల్లే కోరిన కోరికలు తీరుతాయని చెప్పావు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
ధ్యానం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, ఈ విశేషాలు చెప్పను. కానీ ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టింది. వివాహము సక్రమంగా సకాలంలో చేసుకుని భార్యతో సంతానాన్ని పొందుతూ వేళ విడిచిపెట్టకుండా సంధ్యావందనాదులు చేసేవాడు కూడా బ్రహ్మచారియే. బ్రహ్మచారి అంటే అవివాహితుడు కాదు, సక్రమ వివాహం చేసుకోవాలి. వివాహానంతరం భార్యా సమేతంగా ధర్మానుష్ఠానం చెయ్యాలి. ఎప్పుడు సంతానం పొందడానికి ప్రయత్నించాలి. ఋతుకాలములో భార్య ద్వారా సంతానం పొందనివాడు భ్రూణహత్య చేసిన పాపాత్ముడు అవుతాడు. ఏ హత్య? భ్రూణహత్య. అలా తన ధర్మం తాను నిర్వర్తిస్తూ సంతాన ప్రాప్తికి ప్రయత్నించి సంతానం పొందినవాడు బ్రహ్మచారి. ఒకవేళ పూర్వజన్మ రుణం లేకపోతే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగకపోయినా వాడి దోషం లేదు. కానీ కృత్రిమ పద్ధతుల ద్వారా సంతానం పొందనటువంటి వాడు భ్రూణహత్యా పాపం పొందుతాడు. 13వ అధ్యాయం పద్మపురాణంలో భూమిఖండంలో 13వ అధ్యాయంలో చెప్పిన మాటలు ఇవి. మీకు ఏమన్నా అనుమానం వస్తే ఇక్కడే ఉంది పుస్తకం, ఇంటికి వెళ్ళాక చూసుకోండి. సంస్కృత శ్లోకం, దాని తాత్పర్యం కూడా ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఏమేమిటి? తన నిజవంశం విడిచిపెట్టకుండా వివాహం చేసుకుని ఋతుకాలంలో కాముకుడి తన భార్యా సంగమం చేస్తూ సత్సంతానం పొందడానికి ప్రయత్నిస్తూ దమము సత్యము విడిచిపెట్టకుండా ఉండాలి. వేళ తప్పకుండా సంధ్యావందనాదులు చెయ్యాలి. అలా చేసిన వాళ్ళంతా కూడా ఏమవుతారు? బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇతరుల ధనం మీద మాట వరసకు కూడా ఆశ పొందకుండా ఉండాలి. పరద్రవ్యేష్వలోలుత్వం. బ్రహ్మచర్య దీక్షలో ముఖ్యమైనది ఏంటి? పరద్రవ్యమును అపహరించకుండా ఉండుట. ఇతరుల డబ్బు నాకు కావాలి, కొట్టేయాలి, దొంగతనం చేయాలి, వాడి చెప్పులు లాగేయాలి, వాడి ధనం లాగేయాలి, వాడికి సంబంధించినవన్నీ అపహరించాలి అనే కోరిక ఎప్పుడూ రానివ్వకూడదు. అసలు ఇతరుల ధనం మనకెందుకు? మన కష్టార్జిత మనకి దక్కితే చాలు అనుకుంటే చాలండి. ఆవిడ మెడలో గొలుసు కనపడగానే గొలుసు వెనక నుంచి కత్తిరించేద్దాం అనే ఊహ మనకెందుకు వస్తుంది? మీకు రాదు. అలా రాకుండా ఉండడానికి అందరికీ చెప్పడానికి మాట చెప్పాడు. తనంత తాను ఆవిడికి జాలిపడి గురువుగారు ఎలాగో ప్రవచన మందిరం కడుతున్నారు, దాంతోపాటుగా సత్యనారాయణ స్వామి వారిది అమ్మవారిది బంగారు విగ్రహాలు చేయిస్తున్నారు, గొలుసు ఇచ్చేద్దాం అని తనంత తాను ఇస్తే పుచ్చుకోవాలి. మళ్ళీ మనం కొట్టేయకూడదనమాట. అందువల్ల పరద్రవ్యమునందు లోలత్వం లేకుండా ఉండాలి. ఆత్మసౌఖ్యం ప్రతీచ్ఛేద్య స ఇహైవ పరత్రవ అన్నస్యాపి మహాదానం సుఖస్యైవ ధ్రువస్యవ. ఇక తనకి కలిగినంతలో తన ధనమును దానం చెయ్యాలి. అందులో అన్నదానం మహానందం వెంటనే కలిగిస్తుంది. అందుకే ప్రారంభంలో ఏం చెప్పాడు? అన్నస్యాపి మహాదానం. అన్నదానం గొప్పదానం అన్నాడు. ఆకలి వేస్తూ ఉంటుంది కదండి, ఆ సమయంలో ప్రాణం పోయినట్టు ఉంటుంది. అప్పుడు గనక మంచి భోజనం పెడితే, రకరకాల పిండి వంటలు పెడితే ఎంత ఆనందపడిపోతాడో. అన్నదానం ఎంత గొప్పదో అంతకంటే ఇంకొక ఎక్కువ విధానం జలదానం కూడా. అన్నదానం చేయకపోతే ఒక అరగంటైనా ఆగలుగుతాడు. ఆకలి వేసిన వాళ్ళు ఒక గంట ఆగమంటే ఆగలరు, కానీ మంచినీళ్ళ దగ్గర ఆగలేరు. దాహం వేస్తే ప్రాణం పోయినట్టు ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలన్నమాట? అందుకని ఏమన్నారు? జలదానం, అది మహాదానం అన్నారు. ఇక మూడవది గ్రాసమాత్రం తథాదేయం. ఎంతో కొంత ఆహారాన్ని పశువులకు కూడా ఇస్తే మహాపుణ్యమట. అందుకే ఇక్కడ తృణమునేనియు అన్నాడు. ఆవులకి గడ్డి పెట్టడం కూడా పుణ్యమే. సరే, ఎంతో కొంత అన్నం పెట్టడం, జలం ఇవ్వడం అంత పుణ్యమే. గోవులు మొదలైనటువంటి పశువులకి ఇంత గ్రాసం పెట్టడం కూడా చాలా మంచిదే. కేవలం గోవులు అంటే చాలామంది ఆవులని అనుకుంటారు. గేదెలు మేకలు కూడా వాటిలోకి వస్తాయండి. గోవులు పుణ్యజీవులు ఎక్కువ. గోవుని గోమాత అన్నప్పుడు గేదెని కూడా, దాన్ని కూడా గౌరవించాం. గేదెల్ని ఎక్కడ గౌరవించలేదా మన వాళ్ళు? కాకపోతే గోవుకి ఇచ్చిన స్థానం కొంచెం ఉన్నత స్థానం. ఎందుకంటే దాని పాలు, వాటిల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు అవి కొంచెం ఎక్కువ ఉపయోగపడతాయి కనుక. అంతే తప్ప తక్కిన పశువుని చంపేయమని, మేకలను చంపేయమన్నాడు. అక్కడ ఏమల్లా గొర్రెలు, మేకలు, కుక్కలకు కూడా పెట్టమన్నాడు అన్నం. మన పురాణాల్లో అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తిండు అన్నాడు.
అసలు పాతకాలంలో అయితే ఆవుని మాత అన్నారు, గేదెని పిన్ని అన్నారు. సవత్తల్లి లాంటిదే. కాబట్టి ఆవిడ కూడా తన తల్లి అంతదో తండ్రి గారు రెండో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆవిడ కూడా పిన్ని కూడా తల్లి లాంటిదే కదా. అందువల్ల గేదె కనపడినప్పుడల్లా పిన్ని అనండి, తప్పేం లేదు. అప్పుడు ఆ పిన్ని గారు గిన్నె నిండా పాలిస్తారు. గోమాత ఎలా పాలిస్తుందో పిన్ని గారు కూడా పాలిస్తారు. ఇంకా మేకలు అవి కనిపించాయి అనుకోండి, వాటిని ఏమనాలి? పెద్దమ్మలు. పెద్దమ్మ అనండి. వాటిని అలా పిలిచామనుకోండి, చూస్తూ చూస్తూ ఆదివారం చంపలేము. కానీ ఓ ప్రత్యేకమైన జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళిక పిన్నేమిటి, పిన్నిని అమ్మని కూడా నరుక్కు తింటామంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? గోమాతని చంపు తింటారు, గేదెని తినేస్తారు, మేకల్ని తింటారు, గొర్రెల్ని తింటారు. వాళ్ళు తినంది లేదు. డైరెక్ట్గా మనిషిని మాత్రం తినడానికి అందరి ఎదురుగుండా బాగుండదు కాబట్టి తినరు వాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ప్రాణిలోనూ మనం పరమాత్మను చూడవలసిందే. ఇలా పాత్రులకి ఎంతో కొంత దానం చెయ్యటం, దానం చేస్తున్నప్పుడు దానం మీద ఫలితం ఆశించకుండా ఉంటేనే అది ఉత్తమ దానం అని పిలువబడుతుంది. దానం చాలా గొప్ప. ఇందాక బ్రహ్మచర్యాశ్రమం గురించి చెప్పాడు. 2 దానం. అందరికీ ఏదో తోచింది చెయ్యి, ఉన్నంతలో చెయ్యి, సర్వనాశనం అయ్యే దానం చెయ్యకు. దానము చేస్తున్నప్పుడు మాత్రం నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా భగవంతుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన ఎంత గొప్ప మాట అన్నాడండి. ఆయన పీఠానికి ప్రవచన మండపానికి దానం చేస్తూ, స్వామి ప్రస్తుతానికి ఇంతే ఇస్తున్నానండి, మా వాళ్ళ చేతి ఇప్పిస్తున్నానండి, చాలా తక్కువ అండి అన్నారు ఆయన వినయంగా. ఆ దేవుడు ఇప్పించాడని. ఆయన భార్య ఇద్దరికిద్దరే, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. మొన్న ముచ్చటేసింది. అది ఒక గొప్ప ఆశ్చర్యకరం అనిపిస్తున్నట. ఇవాళ 10 రూపాయలు ఇస్తే నేను అంత ఇచ్చానంటారే, అలా అంటలేదు కొంతమంది. అలాగే ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. వీలున్నప్పుడల్లా ఎంతో కొంత దానం చేస్తూనే ఇంత ప్రస్తుతం ఇస్తున్నానండి, ఇంకా భవిష్యత్తులో ఇచ్చే అవకాశం ఇవ్వండి అన్నారు ఆయన. ఫ్రంట్లోనే కూర్చున్నారు ఆయన, చూడండి కావాలంటే. వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే, నిజంగా పాప వాళ్ళ కష్టార్జితం తప్ప ₹1 ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి. వాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాడికి ఏమొస్తుంది పెద్ద? ఆ ఉద్యోగాలు ఏం డబ్బులు వస్తాయి వాళ్ళకి? వ్యాపారమే అంతంత మాత్రంగా ఉంటుంది వాళ్ళ. ఆ వచ్చిన కష్టార్జితంలో దానం చేయటమే కాకుండా ఇంకా కొండంత ఇచ్చే శక్తి ఇవ్వండి అంటున్నారంటే అది మనస్ఫూర్తిగా నిరహంకార స్థితితో ఇవ్వడం. ఈ దానం ఉత్తమోత్తమ దానం అవుతుంది. ఇలా కొంతమంది ఉన్నారు మహానుభావులు. వాళ్ళందరికీ భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. పాపం కొంతమందికి అది కూడా చేయలేని స్థితిలో ఉంటారు. ఏం చేస్తారు? ఏ రోజు రోజు 10 రూపాయలు 25 సంపాదించుకు బతుకుతున్న వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారండి? మనం అడగడం కూడా ధర్మమైన, అలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోకూడదు కూడా. మొన్న ఆవిడ ఎవరో ₹1,00,00,000 పోగొట్టుకుంది పాపం. ఆవిడొచ్చి బాధపడింది. ఆన్లైన్లో ఎవరినో నమ్మి అంటగట్టేసిందిట. ఎలా ఇచ్చిందో తెలియదు. కలియుగంలో తెల్లవారు లేస్తే ఫోన్లు ఎత్తితే ఏమని పిలుస్తోంది? ఏ కాళ్ళకి స్పందించకండి, అందులో ఏదన్నా క్లిక్ చేయమంటే క్లిక్ చేస్తే మీ డబ్బులన్నీ సైబర్ నేరగాళ్ళు పట్టుకుపోతున్నారని పెడుతున్నారు కదా. అయినా నొక్కేసి ₹1,00,00,000 పోగొట్టుకుందిట. ₹1,00,00,000 పోయాయి. ఎలా వస్తుందంటే ఏదో మంత్రం ఇచ్చి పంపాం, చేసుకుంటే ఆవిడకి రావాలని కోరుకుందాం. ఏమంటే ఒక ₹50 చేత్తో దక్షిణ ఇస్తానంటే వద్దు పొమ్మన్నాను. వినండి, అందరూ చూస్తూ ఉండగానే, అందరూ చూస్తూ ఉండగా ఇచ్చేసి పంపేశాను వాడికి. ఎందుకంటే ₹1,00,00,000 పోయి ఇక్కడికి వచ్చినావిడ ఈ ₹50 దారి ఖర్చు లేకపోతే ఎక్కడికి పెడుతుంది? వాళ్ళ దగ్గర పుచ్చుకోకూడదు కూడా. కష్టంలో ఉన్నవాడు, పేదవాడి దగ్గర దోచుకున్నవాడంత పాపాత్ముడు మరొకటి. వాడు దానం చేసినా మనం పుచ్చుకోకూడదన్నారు అంతే. దానం చేసేవాడికి బాధ లేని రీతిలో మనం పుచ్చుకోవాలి. ఆనందం కలిగింది కదా అని ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన మొత్తం ఇల్లంతా నాకు రాసిచ్చేసినా నేను తీసుకోకూడదు. ఇల్లు రాసిచ్చేస్తే ఆ ఇంట్లో సగమే పుచ్చుకోవాలి. 4 గదులు రాసిస్తే 2 గదులే పుచ్చుకోవాలి. ఎందుకంటే ఇంకో 2 గదులు లేదా ఆయన ఎలా ఉంటారు? అందువల్ల సర్వనాశనంబగు దానంబు కలియుగంలో చెయ్యరాదు, ఆశతో మనం పుచ్చుకోరాదు. అందువల్ల ఉన్నంతలో దానం చేసి నేను చేస్తున్నాను అనుకోకుండా పరమాత్మ చేయిస్తున్నాడు అనుకుంటే అది ఉత్తమ దానము. ప్రతి నియమము ప్రతిదినము కూడా ఎంతో కొంత ధర్మాచరణం చెయ్యవాలి. చేసేటప్పుడు ఏమేమి చేస్తే నియమం అంటారో చూడండి. అక్కడ అవధ్యం దివసం యో వై దానాధ్యయన కర్మభిః దేవానాం బ్రాహ్మణానాం చ పూజాస్వభిరతో హి యః నిత్యం నియమ సంయుక్తో దానవ్రతేషు సువ్రత. అనగా వేళ తప్పకుండా దేవతార్చన,
వేళ తప్పకుండా బ్రాహ్మణార్చన, వేళ తప్పకుండా సంధ్యావందనం, ఈ విధంగా నియమం తప్పకుండా క్రమశిక్షణతో చేసే అర్చనాదులన్నిటినీ నియతి అంటారు. అది నియమం. అనగా సంధ్యావందనం 10ంటికే, పారాయణం పొద్దున్న 7ంటికి చేయవలసిన పారాయణమేమో మధ్యాహ్నం 1 గంటకి లేచి అప్పుడు స్నానమా, 1 గంటలోపు చేయవలసిన భోజనం సాయంత్రం 4ంటికి తినడమా, రాత్రి 10ంటిలో పడుకోవాలి నిద్రంటే అది 1 గంట దాకా మెలకుగా ఉండి 1 గంటకు పడుకోవడమా? అప్పుడు అది ఏమవుతుందనమాట, నియతి లేకుండుట. శ్లోకములు 15, 16 ఇవన్నీ నియమం గురించి చెప్పారు. అధ్యాయం 13, 15, 16, 17 ఇవన్నీ నియమములు అంటే ఏమిటో చెప్పారు. వేళ తప్పకుండా ఆచరించాలి. మా వాళ్ళు చాలామంది అలాగే చేస్తారు. తెల్లవారుజామున కరెక్ట్గా 4, 4:30, 5ంటికి లేచిపోతారు. లేవగానే వేళ తప్పకుండా ముందు లేవగానే ఏం చేస్తారు, మొహం మాత్రం కడిగేసి కాఫీ తాగుతారు. కాఫీ దగ్గర వేళ తప్పరండోయ్. సంధ్యావందనం కంటే అది ముఖ్యం. అనంతరం స్నానాధికారులు చేసేసుకుని సంధ్యావందనం చేసి అర్చన చేసుకుని ఇవన్నీ క్రమశిక్షణతో చేసి పారాయణాదులు చేసుకుంటారు. ఏదో ఒకటి మొత్తం ఒక నియమం పాటించాలి. ఇక క్షమ అంటే ఏమిటి? అప్పుడప్పుడు కోపగించి ఎవరైనా తిట్టినా తాను వేగిరపడకూడదు. పెద్దలు ఏదైనా ధర్మం చెబితే నన్ను తెప్పుతున్నారు, కొంతమంది దూకోవడం అండి, నన్ను ఉపన్యాసంలో తెప్పావు అంది ఒక ఆవిడ. ఎందుకు చెప్తారు? ఈ ఉపన్యాసం ఎందుకు చెప్పాము అంటే, నువ్వు గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు తొడుక్కున్నావు అనమాట. ఇందులో వేళకి లేవాలి, వేళకి భోజనం చేయాలి, సంధ్యావందనం చెయ్యి, దానం చెయ్యి, ధర్మం చెయ్యి అని చెప్తే ఇందులో ఉంది. అది ఎందుకు? నీ కోసం కాదు, అందరి గురించి చెప్పాం. అయినా కొంతమంది ఏంటన్నమాట, ఎవరిని ఏదైనా చెప్తే నన్ను తెప్పాడు అంటారు. దెప్పడం కాదు, నా కోసం చెప్పారు అని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని సంతోషంతో స్వీకరించాలి. కోపపడరాదు. కొట్టినను కొట్టకుండా ఉండాలి. అదే మాట చెప్పాడు ఇక్కడ. పరాక్రోశం హి సంహృత్య. ఇతరులు ఏదన్నా అన్నా వేగిరపడి తిట్టకూడదు. తాడితే సతికే నచిత్తు. మన పెద్దలు ఎవరైనా మనకి బుద్ధి చెప్పడానికి ఒక దెబ్బ కొట్టినా పట్టించుకోకూడదు. తల్లికి కోపం వచ్చి కొడుకుని కొట్టిందనుకోండి, కోపంతో కొట్టదు, ఏదో కారణం చేత వాడిని బాగు చేయడానికి కొడుతుంది. అందుకని అమ్మ కొడతామని కొట్టకూడదు. అలాగే పెద్దలు గురువులు ఏదైనా చెబితే కోపగించకూడదు. గురుదేవా నన్ను తెప్పారు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటారేటండి వీళ్ళ మొహం. దెప్పడం కాదు, అదొక ధర్మం, అది వినాలి. మీరు వింటే బాగుపడతారు, తద్వారా మీ పాపాలు ప్రక్షాళన అవుతాయి. దానివల్ల క్రోధన్న చైవ గచ్చేత్తు. ఏదన్నా చెప్పినా కోపం పొందరు వాళ్ళు. తాడితో నహి తాడయేత్తు. కొడితే కొట్టరు. సహిష్ణు, సహనగుణం కలిగి ఉంటారు. అటువంటి దాన్ని ఏమంటారు? క్షమ అంటారు. మళ్ళీ ఇది ఎవరి దగ్గర? గురువుల దగ్గర, పెద్దల దగ్గరే. అదే పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఎవరినో వచ్చినప్పుడు కొడితే కొట్టు అని ఎడం చెవి చూపించకూడదు. కుడి చెవి మీద కొట్టాట. ఎక్కడ? కుడి చెవి మీద గోప మీద కొట్టాడు. అప్పుడు ఎడమ చెవి ఇదిగోనండి, ఇక్కడ కూడా కొట్టండి అనకూడదట. ఈ లెంప మీద కొడితే 2 లెంపలు పగలగొట్టాలి పాకిస్తాన్ బోర్డర్లో వాడికి. అది క్షమ. క్షమ అంటే ఏమిటి? శత్రువుల్ని చీల్చి చెండాడాలి, పాపాత్ముల్ని, మన ధర్మ విరుద్ధంగా ఉన్న వాళ్ళని నరికి వేసిపారేయాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు సిపాయిలు ఉన్నారు బోర్డర్లో, అటు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర, ఇటేమో చైనా బోర్డర్ దగ్గర, ఇటు బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి మన సిపాయిలు ఈ లెంప మీద కొడితే ఈ లెంప చూపిస్తామంటే మన కొంపలన్నీ ఎత్తుకుపోతారు వాళ్ళు. అందుకని వాడిని వేసేయాలి. వాడు ఒకళ్ళని తప్పితే మన ముగ్గురు వేసేయాలి. ఇదివరకైతే అలాంటి రోజుల్లోనే పాపం మన సిపాయిలు చచ్చిపోయారు. ఇప్పుడున్న గవర్నమెంటు మన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రభుత్వం. అక్కడేం మొహమాట లేకుండా వేసి పారేయమందులండి, ఏం పర్వాలేదు. అలాంటి దాన్నే నిజమైన క్షమ అంటారు. ఇంకా అహింస. తనకి కలిగే బాధ ఇతరులకు కూడా కలుగుతుందనుకొని అనవసరముగా ఎవరికి బాధ కలిగించరాదు. కేవలం అత్యావశ్యక స్థితిలోనే హింస చేసి తక్కిన వేళల్లో హింస చేయకుండా ఉండడం అహింస అని పిలువబడుతుంది. ఇతరులకు వీలున్నంత వరకు తన శరీరంతో, మనస్సుతో, వాక్కుతో సాయం చెయ్యాలి. ఇవన్నీ ధర్మములు. ఈ ధర్మాన్ని నేను ఆచరించాను, నీకు చెప్పాను అనగానే నీకు ఒక అనుమానం వచ్చిందండోయ్.
భార్యామణి, మన పెళ్ళి దాదాపు 10-12 ఏళ్ళు ఎంతో అయిందనుకుంటాను, నాకు ఎంతో గుర్తులేదు. ఈ కంగారులో ఆయనకి అది కూడా మర్చిపోయాడు. ఎన్నాళ్ళు ఏందో పెళ్ళి తెలియదు కానీ చాలా కాలం అయింది. ఇంత పండితురాలివని నిన్ను ఎప్పుడు నేను ఊహించలేదు. నీకింత జ్ఞానం ఎలా వచ్చింది? నేనేదో బాగా చదివేసుకున్నాను, ఎన్నో అవార్డులు పొందాను అనుకున్నాను, రివార్డులు పొందాను అనుకున్నాను, నాకంటే ఆవిడే పండితురాలని ఇప్పుడు అర్థమైంది. అందువల్ల నీకు ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? ఏవం విధం మహాపుణ్యం ధర్మ వ్యాఖ్యానముత్తమం కథం జానాసి భద్రేత్వం కస్మాచ్చైవ త్వయా శృతం. మంచి ప్రశ్న వేశాడు ఆయన. ఇంతటి పుణ్య విశేషం, ధర్మానికి వ్యాఖ్యానం చెప్పే పాండిత్యం, ఈ కౌశల్యం, భాష ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు నీకు? ఎప్పుడూ పండితురాలువేనా? హఠాత్తుగా పాండిత్యం వచ్చిందా? ఎంత పండితురాలు అయి ఉండి కూడా నువ్వు పిహెచ్డి పీజీ చేసి నాపోటి గ్రాడ్యుయేట్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఈయన ఒక గ్రాడ్యుయేటే, ఆవిడ ఏకంగా చాలా పిహెచ్డీలు చేసింది. అందుకని ఇంత పాండిత్యం అలా వచ్చిందని అడిగితే ఆవిడ చిరునవ్వు నవ్వి కొంచెం సిగ్గుపడింది. ఇప్పుడు భర్త పొగిడాడు కదా, అందుకని పొగిడినప్పుడు సిగ్గుపడతారు కొంతమంది, అంతేగాని ఏమండోయ్ ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర అనలా, అహంకరించలేదు ఆవిడ. మీరు నా పాండిత్యంలో 1000వ వంతు చూశారు, ఇంకా చాలా గట్టిదని తెలుసా అనలేదు ఆవిడ. అనకుండా వినయంగా, ఏదోలండి, అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా నాన్న ఎవరో మీకు తెలిసే ఉంటుంది. భార్గవాణాం కులే జాతః పితా మమ మహామతే చ్యవనో నామ విఖ్యాతః సర్వజ్ఞాన విశారదః. మా తండ్రి సామాన్యుడా, భృగు మహర్షి కుమారుడు, భృగు వంశంలో పుట్టినవాడు, పరమ పండితుడు, చ్యవనుడు అంటారు ఆయన్ని. శ్రీవత్స గోత్రంలో పరమప్రసిద్ధికెక్కిన గోత్ర పురుషుడు ఆయన. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఒక రోజున తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ మా ఆశ్రమానికి వచ్చారు. మా అమ్మ సుకన్య, మా తండ్రి చ్యవనుడు, వాళ్ళ పిల్లల్లో నేను ఒక కూతుర్ని, నాకు సుమన అని పేరు పెట్టారు. ఇంతలో మీరు వచ్చారు. తీర్థయాత్రలకు వచ్చి ఇక్కడ మా తండ్రి గారి దగ్గర ఆతిథ్యం స్వీకరించారు. మా తండ్రి అతిథులు ఏమడిగినా ఇస్తాడు. అందుకని అతిథిగా మిమ్మల్ని భోజనానికి పిలిచి, మహాత్మా అతిథి అడిగితే ఏదైనా ఇవ్వాలని చేస్తాను, నీకేం కావాలంటే నీ కుమార్తెని నాకు భార్యగా ఇమ్మని నువ్వు అడిగో వెంటనే ఇచ్చేసాడు ఆయన, వెనక ముందు చూడకుండా. ఆ రకంగా నేను నీకు భార్యను అయ్యాను. అదిగో అంతటి సుకన్యాచ్యవనుల యొక్క కుమార్తె నేనంటే ఈవిడ ఎంత గొప్పది ఇప్పుడు ఆలోచించండి. మీరు విన్నారుగా ఇదివరకు దేవీ భాగవతంలో సుకన్య భర్త గారికి కళ్ళు తెప్పించుకుంది అశ్వినీ దేవతల ద్వారా. ఇక చ్యవనుడు భార్గవ చ్యావన ఆప్నువాన ఔరవ జామదక్కిన పంచార్షే ప్రవరాణంలో భృగువంశంలో రెండోవాడు ఆయన, ఏకంగా శ్రీవత్స గోత్ర సంజాతుడు. అసలు శ్రీవత్స గోత్రంలో పుట్టబట్టి ఆవిడకి అంత పాండిత్యం. ఆవిడ పెళ్లి చేసుకోవడం ఈయన అదృష్టం. శ్రీవత్స గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకున్న మొగుడు ఉన్నాడు, వాడంత భాగ్యవంతుడు మరొకళ్ళు ఎట్ట. వాడు ఎందుకు పనికిరాని వాడైనా మహాత్ముడైపోతాడు అని నేను అనలేదండో. ఇందులో చెప్పారు, 14వ అధ్యాయంలో చెప్పారు. మీకు వీలుంటే 14వ అధ్యాయంలో 2వ శ్లోకం చదవండి. ఆవిడ స్వయంగా చెప్పింది, చ్యవనుడని ఆయన కుమార్తెను నేను అని స్వయంగా. చ్యవనుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు, తల్లిని ఒకప్పుడు కడుపులో ఉండగానే రక్షించినవాడు, ఇంద్రుణ్ణి స్తంభింపజేసి అశ్వనీ దేవతలకి యజ్ఞంలో భాగమిచ్చినవాడు, ప్రహ్లాద కుమారుడికి తీర్థయాత్రలు చెయ్యాలని చెప్పినవాడు, అంతటి మహానుభావుడు కూతురు. ఇహ తిరుగు ఏంటండి ఆవిడ, ఆయన కూతురు కాబట్టి అంత పండితురాలు. చూసారా, ఫైనల్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అసలు విషయం బయటపెట్టింది ఇప్పుడు ఆవిడ. తస్యాహం ప్రియ కన్యా వై ప్రాణాదపి చ వల్లభ. మా నాన్నగారికి చాలామంది పిల్లలున్నా నేను ప్రాణానికంటే ఇష్టమైన కూతుర్ని, నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చిన్న కూతురుటి పైగా ఆఖరి కూతురు అనేసరికి సహజంగా ఇంకొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈయనకి చ్యవనుడికి తీర్థయాత్రలు అంటే ఇష్టం. కొన్ని సమయాల్లో ఏం చేశాడు, భార్యని ఇంట్లో అట్టేపెట్టి కొడుకుల్ని కూతుర్ని చూసుకొని ఈ చిన్న కూతుర్ని వెంట పెట్టుకొని తీర్థయాత్రలకు పెడతానన్నాడు ఆయన.
ఎత్ర ఎత్ర వ్రజత్యేష తీర్థారామేషు సువ్రత. ఆయన తీర్థాలు ఆరామాలు ఇవి తిరిగినప్పుడల్లా ఎక్కడెక్కడికి వెడితే అక్కడికి నేను కూడా వెళ్ళాను. ఆయన ఒక తీర్థయాత్ర కాదట, భూమండలం అంతా తీర్థయాత్రల వంకతో తిరిగాడు ఆయన. కాశీ, గయా, ప్రయాగం, ద్వారక, అవంతి మొదలైన క్షేత్రాలు, కొండల మీద ఉన్న హిమాలయ పర్వతాల్లో ఉన్న కేదారం, బదరీ వంటి క్షేత్రాలు, పాతాళంలో ప్రహ్లాదుడి నగరం, ఇలా సమస్త తీర్థయాత్రలకి మా నాన్నగారితో తిరిగాను. ఉద్యానాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు ఒకటేమిటి ఆయనతో తిరిగాను. వీటితో పాటుగా సభాసు చ మునీనాంతు దేవతాయతనేషు చ. అప్పుడప్పుడు మునులు సభలు తీర్చేవారు. అంటే ప్రయాగలో ఓ యజ్ఞం జరిగింది, ఓ సభ ఏర్పాటు చేస్తారు. లేదా నైమిషారణ్యంలో సభ జరిగింది, వేదాల సభ, పురాణాల సభ, ధర్మసభ, ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు కూడా మా నాన్నగారితో సభలో కూర్చున్నాను. దేవతా ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు ఆ ప్రతిష్టల్లో పక్కన పాల్గొన్నాను, అభిషేకాల్లో పాల్గొన్నాను. ఇలా నేను తిరగంది లేదు. మా నాన్నగారితో నిత్యం కూడా ఉండడం వల్ల, మహానుభావుల యొక్క సాంగత్యం వల్ల, మీటింగుల్లో నేను ఎప్పుడూ ఉండడం వల్ల ఎవరెవరేం మాట్లాడినా నాకు గుర్తుండిపోయేవి. అది కూడా అదృష్టం. వీళ్ళందరూ తిరగట్లేదు ఏంటి మీటింగులకి? పద్మాకర్ గారు ఇప్పుడు చెప్పిన కథ వినడం లేదా? కానీ వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక గురువుగారు వాళ్ళు ఇంకా చెప్పారు అదే ఆలోచిస్తున్నామండి. ఎన్ని కథలు వినుంటారండి, 18 పురాణాలు. కానీ ఈ అమ్మాయి అదృష్టం. చిన్నప్పుడు తండ్రితో తిరుగుతున్నప్పుడు సభా సమావేశాలలో ఎవరు ఏ పురాణం చెప్పినా అది కంఠస్థం చేసేసేది, గుర్తుపెట్టుకునేది. ఆ విధంగా 18 పురాణాలు. తీర్థయాత్రలు కడితే తీర్థయాత్రల మహిమలు, దానములు జరిగినప్పుడు దానముల మహిమలు, ఎవరెవరు ఏ సంభాషణ చేసినప్పుడు ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది సూక్ష్మ ధర్మమో ఇవన్నీ చెప్పినవన్నీ విన్నది. మొత్తం పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ సునాయాసంగా కంఠస్థం చేసింది. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ. ఆ రకంగా నేను శృత పాండిత్యం అయిపోయింది. మా నాన్న కూడా నా మీద ప్రేమతో నాకు వచ్చిన విద్యలన్నీ మర్చిపోకుండా ఉండేటటువంటి వరాన్ని ప్రసాదించాడు. ఇలా ఉండగా ఒకసారి మా నాన్నగారితో తీర్థయాత్రకు వెళ్ళాను నేను. ఆ తీర్థయాత్ర ప్రాంతంలో కౌశికుడు అనే ఒక ఆయన తగిలాడు. ఆయన పేరు కౌశికుడు అనమాట. ఆయన గోత్రము కౌశిక గోత్రమే. ఆయన కౌశిక వంశంలో పుట్టాడు. ఆయన పరమ దుఃఖంతో ఉన్నట్టు ఒకరోజున ఆయన ఏడుస్తూ కనపడ్డాడు. ఆయన పేరు వేదశర్మ. సుస్పష్టంగా ఇందులోనే చెప్పారు, వేదశర్మాభిధానద అని. బాగా ఏడుస్తూ ఉంటే ఇది జాలి కలిగింది. ఎందుకు ఆయన ఏడుస్తున్నావు అని అడిగట్ట. వేదశర్మ మహాప్రాజ్ఞ సర్వదుఃఖస్య కారణం మమ భార్య మహాసాధ్వి పాతివ్రత్యపరాయణ. చవనుడు సహజంగా జాలి కలిగినవాడు. ఆయన శ్రీవత్సగోత్రంలో జాలి లేనివాడు ఎందుకుంటాడు? అలా పుట్టరు. అందుకని నేను తీర్థయాత్రకు పెడుతున్నవాడు కాస్త ఆగి, ఏనైనా ఏడుస్తున్నావు అడిగితే, నా పేరు వేదశర్మ అండి, కౌశిక గోత్రంలో పుట్టాను, మేమంతా కూడా కౌశికులం, నాకు ఒక భార్య ఉంది, పరమసాధ్వి, పాతివ్రత్య పరాయణురాలు, మాకు పిల్లలు లేక ఏడుస్తున్నామండి అన్నాడు ఆయన. అపుత్రా సాహి సంజాత మమ వంశో న విద్యతే. నా వంశంలో ఇప్పటి వరకు సంతానం లేని వాళ్ళు ఎవరూ లేరు, కానీ నేను నా భార్య పిల్లలు లేక బాధపడుతున్నాం. ఇంకెక్కడితో మా వంశం ఆగిపోతుంది, పిల్లలు లేకపోతే ఎలాగా నాకు బాధ కలిగింది, సంతానం లేకపోవటమే నా దుఃఖానికి మూల కారణం అన్నాడు ఆయన. డబ్బు లేకపోతే వచ్చే బాధ కంటే పిల్లలు లేకపోతే వచ్చే బాధ ఎక్కువ అని ఆయన అన్నాడు. అంటాం కానీ పిల్లలు లేకపోయినా బాధే, డబ్బు లేకపోయినా బాధే. ఓ డబ్బు లేదు, పోవడం అంతే, పిల్లలు పుట్టాను ఎలా పోషిస్తాం? మనం ఏమన్నా ఓ దిక్కుమాలిన మతం వాడమా? సంవత్సరానికి 10 మంది పిల్లల్ని కనేసి వాడిని రోడ్డు మీద వదిలేసి ట్యాక్సులు కట్టకుండా నానా నాశనం చేసే దరిద్రపు జాతి గదిగా మంది. అందువల్ల మనకున్న సమస్య ఏంటంటే సంతానం పొందాక ధనం కూడా ఉండాలి. కానీ ఈయన నాకు పిల్లలు లేకపోవటమే పెద్ద దుఃఖంగా ఉంది అన్నాడు. అప్పుడు చవనుడు
పిల్లలు లేకపోతే దుఃఖం కలగడం బాగానే ఉంది, కానీ దానికోసం మరీ ఇంత బోరుమని ఎందుకు ఏడుస్తున్నాం అన్నట్ట. మహాత్మా మీకేం తెలుస్తుంది, మీకంటే బోలడం మంది పిల్లలు ఉన్నారు, మీరు మహాత్ములు, అందుకే మీకు దుఃఖం తెలియటం లేదు అన్నాడు. చవనుడు ఇతనికి ఉపకారం చేద్దామా వద్దా అనుకునే లోపు అక్కడికి ఒక సిద్ధుడు వచ్చాడు. అన్ని వేళలా తమ మహిమను ఉపయోగించకూడదు ఆ మహాత్ములు. ఆయన కాలినడకన ఏ మహిమ లేకుండా తిరుగుతున్నాడు, అన్ని మహిమలు పక్కన పెట్టి కదా. అలాంటి వాళ్ళు చేజేతులారా తపశ్శక్తిని వ్యర్థం చేసుకోరు. ఈ లోపు అదృష్టం బాగుంటే ఒక సిద్ధుడు వచ్చాడు అక్కడికి. ఆయన ఔషధ సిద్ధుడు. ఆయన దగ్గర ఒక పసరు ఉంది. ఆ పసరు ఒక పెసరు కాలికి రాసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలడు ఆయన, అంత గొప్పవాడు. ఆయన వచ్చాడు. వెంటనే చవనుడు, ఈ వేదశర్మ గారు సంతానం లేక వేదన పడుతున్నాడు, ఈయనకి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈయనకి ధర్మం లేదు ప్రస్తుతం, ధర్మం లేకపోవటం వల్ల పుణ్యం లేదు, పుణ్యం లేకపోవటం వల్ల పిల్లలు లేరు, పుణ్యం వల్ల సంతానం కలుగుతారు అని ఇందాక నీకు చెప్పానే. సత్యం, అహింస ఇటువంటి అన్ని మంచి పనులు చేయగా ధర్మం కలుగుతుంది, ధర్మం వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల సంతానం వస్తుందని చెప్పగా అప్పుడు ఆయన ఏం చేశాడు, సత్యము, శౌచము, క్షమ ఇవన్నీ పాలించాడు. అప్పుడు ఆయనకి తెలియకుండానే ధర్మాచరణ వల్ల పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం వల్ల కొడుకు పుట్టాడు. అదిగో ఆ పుణ్యం వల్ల ఆయన సంతానం పొందాడు కనుక ఆ విషయాలే నీకు ఇప్పుడు చెప్పాను. మా తండ్రి గారితో తీర్థయాత్రలకు వెడుతున్నప్పుడు సిద్ధుడు వేదశర్మకి చెప్పినవే ఇప్పుడు నేను విని కంఠస్థం చేసి చెప్పాను అన్నది ఆవిడ. ఓహో ఇదా, అయితే నాకు ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకోవాలని, అన్నీ తెలుసుకున్నాక అప్పుడు పిల్లల కోసం ఆలోచిద్దాం. మానవులు ఎలా మరణిస్తారు, ఎలా మళ్ళీ జన్మెత్తుతారు అనగా, కొంతమంది ఏమో తీవ్రమైన వేదనతో చచ్చిపోతారు, కొంతమంది అనాయాసంగా మరణిస్తూ ఉంటారు, కొంతమంది సుఖంగా ప్రసవిస్తారు, కొంతమందికి ప్రసవం కూడా చాలా గండంగా ఉంటుంది. వీటికి గల కారణములు ఏమిటో వివరించు అన్నాడు ఆయన. ఎందువల్ల సుఖంగా చస్తారు కొందరు, కొందరు ఎందుకు తీసుకుచస్తారు. అదేంటంటే చావరండి అంత తేలిగ్గా, ముసలాళ్ళు అవుతూనే ఉంటారు. వీడు చచ్చాడ్రా బాబు అనుకునేరు, మళ్ళీ వాడు బతుకుతూనే ఉంటాడు. ఏళ్ల తరబడి మంచం మీద పడి తీసుకుని మందులు వాడి నానాయాత్ర పడి కానీ చావరు కొందరు. కానీ కొంతమంది కూర్చున్నట్టు టిక్కలు వెళ్ళిపోతాడు ఏంటో హాయిగా. అనాయాస మరణం, దుర్మరణం ఎలా వస్తాయి అనగా, అప్పుడు ముందు ఆవిడ పుణ్యాత్ముల మరణం గురించి చెబుతున్నాను విను. అది వింటే నీకు ఎవడు సుఖంగా పోతాడో తెలిసిపోతుంది. ముందు పుణ్యాత్ముల మరణం, తర్వాత పాపాత్ముల మరణం చెబుతాను విను. సత్యం, శౌచం, క్షమా, శాంతి, తీర్థపుణ్యాదికైస్తథ ధర్మశ్చ పాతిలో ఏన తస్య మృత్యుం వదామ్యకం. నిత్యం సత్యం పలికేవాళ్ళు, శౌచమును ఆచరించేవాళ్ళు అనగా వేళ తప్పకుండా స్నానం, సంధ్యావందనాదులు చేసేటటువంటి వాళ్ళకి శౌచం అని ఉంటుందని చెప్పాను కదా. అలాంటి శౌచం కలిగిన వాళ్ళు, ఓర్పు కలిగిన వాళ్ళు, శాంతి కలిగిన వాళ్ళు, తీర్థయాత్రలు చేసిన వాళ్ళు. తీర్థయాత్రలు చేసి తీరాలని చెప్పాడు ఇందులో కూడా. ఎన్ని చెప్పినా తీర్థయాత్రలు అక్కర్లేదంటాడు ఓ దరిద్రుడు. ఏం అక్కర్లేదు ఇంట్లో పడి ఉండండి అంటాడు. ఆ గడ్డి పెరకల మాటలు వినకండి. నేను అలాంటివి ఒకటి రెండు చెవులకు వచ్చే కాబట్టి చెబుతాను అనమాట. మాకు ఎవడి మీద రాగము లేదు, ద్వేషము లేదు. కానీ ధర్మానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే మాత్రం చీల్చి ఎండాడేస్తాను. అక్కడ మాత్రం ఎవడేమనుకున్నా పట్టించుకోం. అసలు పురాణాలు రాయడానికి వాటికి టైం లేనప్పుడు ఇతరుల గురించి పట్టించుకునే టైం మాకు ఎక్కడుంది. అయినా ఎవడైనా గోవుల గురించి పిచ్చివాగుడు వాగినా, దేవాలయాల గురించి, ప్రదక్షిణల గురించి పిచ్చివాగుడు వాగితే మాత్రం చాలా చికాకు వస్తుంది అనమాట. ఎందుకంటే నేను వాటిని నమ్మాను. 18 పురాణాలు కంఠస్థం చేశాను కష్టపడి. వాటిల్లో తీర్థయాత్రలు చేయకపోతే తరించరు అని చెప్పారు. అందుకే సంవత్సరం పొడుగుతా తీర్థయాత్రలు ఎందుకు చేస్తున్నామంటే అందుకే చేస్తున్నాం మేము. అష్టమితో కూడిన శుక్రవారం ఏమిటి, శ్రావణ మాసములో అష్టమితో కూడినటువంటి శుక్రవారం, అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా సరే, శివపురాణంలో కోటిరుద్ర సంహితలో ఉంటుంది. ఆ రోజున వారణాసిలో పార్వతీ పరమేశ్వరులు సంచరిస్తారు. వారణాసి వెళ్ళలేకపోతే ఇంట్లోనే పార్వతీ పరమేశ్వరుడిని విగ్రహంలోకి ఆవాహన చేసి కళ్యాణం చెయ్యాలి. అదృష్టవశాత్తు వారణాసి పెడుతున్నాం కనుక శివపార్వతుల ఉత్సవమూర్తులు తీసుకెడతాం. అందులోకి కాశీ విశ్వనాథుడిని, విశాలక్ష్మి మాత్రమే ఆవాహన చేస్తాం. 1వ తారీఖు నాడు
అష్టమితో కూడిన ఈ శుక్రవారం నాడు శివపార్వతుల కళ్యాణం చేస్తే ఆ విగ్రహంలోకి డైరెక్ట్గా వచ్చి విశ్వనాథుడు అన్నపూర్ణ సమేతంగా ఆశీర్వదిస్తాడని, వాడికి ఇక కాశీలో మరణించినా మరణించకపోయినా కాశీలో మరణించినటువంటి ఫలితం ఇచ్చి మోక్షం ఇస్తానని చెప్పాడు. అందుకని ప్రత్యేకంగా ఆగస్టు 1వ తారీఖు నాడు అక్కడ కళ్యాణం చేయాలని సంకల్పించాం. రాగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. ఇది కాకుండా మరో యోగం కూడా వచ్చిందండి మీకు. సెప్టెంబరు 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఏముంది? ఆ సంపూర్ణ చంద్రగ్రహణానికి ఒక గొప్ప స్థలానికి తీసుకెడుతున్నాం. అది నేను కాశీలో అనౌన్స్ చేస్తాను, కానీ దానికి కూడా రెడీగా ఉండండి. గోవింద. కాబట్టి తీర్థయాత్రాధికారులు చేస్తే అవన్నీ కూడా ధర్మాచరణముతో సమానం. ఈ విధంగా సత్యము, శౌచము, శాంతము, తీర్థము, పుణ్యాలు కింద భావింపబడతాయి. వీటి వల్ల పుణ్యం వస్తుంది. తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయాలి. తీర్థయాత్రలలో వచ్చే పుణ్యం అసంఖ్యాకములైన ఫలితాలు ఇస్తుంది. ఇటువంటివన్నీ చేసినవాడు, అంటే అనేక తీర్థయాత్రలు చేసినవాడు, అటువంటి వాళ్ళు ఎంత సుఖంగా శరీరం విడిచిపెడతారో చెబుతాను విను అని చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ. ఆ విశేషాలు సాయంత్రం మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. అద్భుతమైన దివ్యఘట్టం ఇది. మన అదృష్టవశాత్తు శ్రీవత్స గోత్రంలో పుట్టిన ఆ సుమన సోమశర్మ భార్య అయి చవనుడి కూతురు మనకి ఎన్నో ధర్మాలు చెప్పింది. ఆ ధర్మాలన్నీ విందురు. కానీ సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి. శోకాల బాపెడి పాపల మాపెడి, శోకాల బాపెడి పాపల మాపెడి, లోకన భోగాలు వసగేది ఏది నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే. ఏ శాంతి సుఖాల తేలిల్చునేది ఆనందదాయి వేరేది. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. ఏ సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే, సచన ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి. సత్యదేవుని సుందర రూపుని తండి. నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. అది తీసుకొచ్చానన్న నా కారు ఎవరికి ఇవ్వకండి. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ గోవింద, పావన నామ గోవింద, పాప విరామ గోవింద, నారాయణ హరి గోవింద.
హరినారాయణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.